బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేసుకుని కంపెనీ స్టార్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం సెకండ్ ఇయర్ లోనే నేను కంపెనీ స్టార్ట్ చేసుకోవాలని ఎట్లా వర్క్ చేయాలనిపించింది? అసలు ఆ టైంలో అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? కేరళ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్ ఏమైందంటే ఫస్ట్ లోకల్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నాం, కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అయ్యాం. కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ అదే వర్క్ ఉంటుంది, మాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ఈవెన్ వీ డిడెంట్ లర్న్ సింగిల్ థింగ్. అసలు ఈస్ పేయింగ్ 30,000 బట్ కూర్చున్న వాళ్ళం వెళ్ళిపోయే వాళ్ళం అంతే. సో 2 months తర్వాత రోజు కూర్చొని ఆలోచించాం ఇట్లా కాదు అని చెప్పి ఓవర్ నైట్ లో కంపెనీ స్టార్ట్ చేసి ఆయనకు చెప్పేసి మీకు ఏమవుతుంది అంటే మనకు ఆ కన్స్ట్రక్షన్ అన్ని తెలిసి కూడా మనము చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదనిపించింది. బేసికల్ ఆర్కిటెక్చర్ లో శాలరీస్ ఎక్కువ రావు. ఎలాంటి క్వశ్చన్ చదువుతారు? బిల్డింగ్ ఉంటుందా పోతుందా? నాకు అవి చూస్తుంటే ఇది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. 1-to-1 చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా చూస్తే మా వ్యూవర్స్ కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ జూబ్లీ హిల్స్ కి వెళ్ళొచ్చు బ్రో. అసలు ఈ అవుట్లుక్ చూస్తుంటే మా ఎంత ప్రైమ్ ఏరియాలో ప్రాజెక్ట్ మీరు డీల్ చేశారంటే అసలు షాకింగ్ ఉంది. ఈవెన్ ఇక్కడ నుంచి చూసినా మనకి ఇక్కడ ఎవరున్నారో కనిపిస్తుంది, టాప్ నుంచి చూసినా మెయిన్ ఐడియా. బయట చాలా టెంపరేచర్ ఉంది, అయినా లోపల వస్తున్నా ఫ్యాన్ కూడా వేసుకోలేదు. చల్లగా ఉంటుంది, ఏసీ అవసరం లేదు, అసలు ఫ్యాన్ అసలు అవసరం ఉండదు. ఇంకా చాలా చల్లగా ఉంటుంది, ఫ్యాన్ వేస్తేనే చాలా ఎక్కువ బిల్డింగ్ లో. ఈ ప్లేస్ ఎందుకు బ్రో ఎంత ఓపెన్ గా పెట్టారు? బుక్ షెల్ఫ్ కోసం. అంటే ఇది కూర్చొని సిట్టింగ్ ఏరియా చదువుకోవచ్చు. ఓకే, నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకు ఒక పాతకాలం వైబ్ ఉంటుంది చూసామా, అట్లా అనిపించింది. ఇదేంటి డిఫరెంట్ లుక్ లో డిజైన్ చేస్తారు, ఈ ఆర్ట్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక ఐలాండ్ కిచెన్ అనమాట. ఈకో ఫ్రెండ్లీ ఇల్లు వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అంటే ప్రశాంతంగా, ఆ ప్రశాంతతతో ఇంకా 10 రోజులు ఎక్కువ బతుకుతాం. ఇక్కడ వాష్రూమ్ లో ఇంత విండో ఎందుకు బ్రో? ఈ ఫ్లోర్ ఇది ఆక్సైడ్ ఫ్లోరింగ్, చల్లగా ఉంటుంది కంపేర్ టు స్టోన్. ఓకే, ఒక చెట్టు కూడా కట్ చేయకుండా కట్టాము ఈ బిల్డింగ్ ని. గ్రేట్ అంటే అందుకే ఈకో ఫ్రెండ్లీ. గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈకో ఫ్రెండ్లీ పాడ్కాస్ట్ ఇన్ అవర్ భవనమ్స్. పర్సనల్గా ఈ పాడ్కాస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక 2 ఫ్రెండ్స్ స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచే డిఫరెంట్గా ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే కొన్ని బుక్స్ చదవడం, డిఫరెంట్గా ఆ ప్లాన్స్ గీసుకోవడం స్టార్ట్ చేశారు. బీఆర్కి అయిన వెంటనే కేరళ వెళ్ళి 6 months ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారని ఇంటర్న్షిప్ చేశారు. దెన్ వచ్చిన వెంటనే ఎక్కడైనా జాబ్ చేద్దామని ప్లాన్ చేసినా ఈ జాబ్లు ఇవన్నీ సెట్ కాకపోవడంతో ఓవర్ నైట్ కంపెనీ స్టార్ట్ చేసేసారు. అండ్ జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ప్రాజెక్టులు చేస్తున్నారు. 12 ఆన్ బోర్డింగ్ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. వై ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ అనే దానిపైన ఈ పాడ్కాస్ట్ ఎక్కువ రన్ చేస్తాం. పాడ్కాస్ట్ అయితే చాలా క్రేజీగా వచ్చింది, అండ్ వరకు చూడండి. అండ్ ఆ 2 ఫ్రెండ్స్ ఎవరంటే వంశీ అండ్ కైలాష్. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అండ్ చాలా మంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మనం కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం, అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరున్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమన్నా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం, అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు, అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. అంటే ఇంత చిన్న వయసులోనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు, అండ్ అంటే బీటెక్ అయిపోయి ఒక 6 years 5 years స్పాన్ ఆఫ్ అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేవారు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు 1.5 yearలోనే స్టార్ట్ చేశారు, అండ్ ఆల్మోస్ట్ 12 projects కంప్లీట్ చేశారు. అసలు ఆన్గోయింగ్ 12 ఎలా స్టార్ట్ అయింది బ్రో మీ జర్నీ? సో అంటే బేసికల్లీ మేము ఒక థీమ్ అనుకున్నామండి. థీమ్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ. సో ఎకో ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్దాం అనే ప్రాసెస్ మీద ఉంది ఫస్ట్ నుంచి కూడా. సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ నుంచి కూడా బాగా ఇంట్రెస్టెడ్. సో మాకు ఇయర్లీ డిజైన్స్ ఉంటాయి కాలేజ్లో. సో ఇయర్లీ సెమ్కో డిజైన్ ఉంటుంది. ఎవ్రీ సెమ్ మా డిజైన్ అంతా కంప్లీట్లీ ఇదే టైప్.
నాది వీడిది ఇదేదో ముగ్గురు ఉంటుంది. సెకండ్ ఇయర్ లోని ప్రాజెక్ట్స్ టైంలోనే కూడా మీరు అంతే ఇదే కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ మొత్తం అలాగే ఉండేది. నాది వీళ్ళది మేమే డిస్కస్ చేసుకుని మేమే చేసుకునే వాళ్ళం. సో లారీ బేకర్ బుక్స్ ఉంటాయి, ఒక 12 దాకా బుక్స్ ఉంటాయి. బుక్స్ ఆర్డర్ పెట్టుకొని కేరళ నుంచి బుక్స్ తెచ్చుకొని డైలీ బుక్స్ చదువుకొని పోస్ట్ చేసుకొని వీళ్ళింటికి కొన్ని బుక్స్ మా ఇంటికి లాక్డౌన్ లో చదువుకునే వాళ్ళం అలాగా. సో దాని బాగా నాలెడ్జ్ తెచ్చుకొని దాని తర్వాత లైక్ ఇంటర్న్షిప్ 4th year లో సో కాస్ట్ ఫర్డ్ అనేది లారీ బేకర్ కంపెనీ కేరళలో లైక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్. సో అదని కాస్ట్ ఫర్డ్ అండ్ కంపెనీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో అక్కడికి అప్లై చేసాము మేము ఇద్దరం. హాస్టల్లో కూర్చొని పోర్ట్ఫోలియోస్ అన్ని ఎడిట్ చేసుకొని ఆయన స్టైల్లో ఎడిట్ చేసుకొని చేస్తే మాకు వితిన్ 1 day మాకు కాల్ వచ్చింది. సో మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు రండి అని. సో మేము అక్కడికి కేరళ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లో లోకల్లో ఉన్నారు. సో మేము అక్కడ వెళ్ళాము. ఒక్కరోజు కూడా ఆర్కిటెక్ట్స్ లా బిహేవ్ చేయలేదు. డైలీ ఒక మేసన్స్ లాగా సైట్ లో కూర్చునే వాళ్ళు. ఎవ్రీడే సైట్కి వెళ్ళే వాళ్ళం. మన అడుగు చెప్తారు క్లియర్ గా. డైలీ సైట్కి వెళ్ళే వాళ్ళం. మేము ఆఫీస్ బంక్ కొట్టి సైట్కి వెళ్ళే వాళ్ళం. యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే ఇంట్రెస్ట్ ఉంది కదా. సో మేము మొత్తం ప్లాన్ చేసుకున్నాం ఏమేమి చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి మొత్తం. సో థియరీ నాలెడ్జ్ వచ్చేసింది మాకు, ప్రాక్టికల్ ఆన్ సైట్ నాలెడ్జ్ కావాలి మాకు. సో ఏం చేసేవాళ్ళం, మొత్తం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఏమేమి చేయాలి, ఏమేమి కవర్ చేయాలని మొత్తం నోట్ చేసుకునే వాళ్ళం. ఈ వర్క్ అవుతుందా, వాల్స్ అవుతుందా, బేస్మెంట్ అవుతుందా, ఫిల్లర్ స్లాబ్స్ అవుతున్నాయా, ఏ వాల్స్ అయితే ఏ మెటీరియల్ అవుతాయి. మనకు మడ్ బ్లాక్స్ ఉంటాయి, లాటరైట్ స్టోన్ ఉంటుంది, నార్మల్ రెడ్ బ్రిక్ ఉంటుంది, ఇలా 4-5 టైప్స్ ఉంటాయి. అన్ని నోట్ చేసుకునే వాళ్ళం. సో ఈ సైట్ అవుతున్నాం. మాతో పాటు మా రూమ్లో ఇంజనీర్స్ ఉండేవాళ్ళు, సీనియర్ ఇంజనీర్స్ 6 years 7 years మొత్తం వాళ్ళ మీద రన్ అయ్యేది ఆఫీస్. సో వాళ్ళతో బాగా ర్యాపో పెంచుకున్నాం. సో ఇంకేమన్నా కావాలంటే వాళ్ళ వైకే తీసుకునే వాళ్ళు. మీకు కన్నడ వచ్చా? లిటిల్ బిట్ అర్థమవుతుంది. అప్పుడు తెలియదు, దాని తర్వాత అర్థమైంది. అండ్ లిస్ట్ అవుట్ చేసుకొని సైట్ లోకి వెళ్ళేది కూడా మాకు వెరీ లెస్ టైం, 6 months మాకు ఇంటర్న్షిప్. 6 months లో అన్ని నేర్చుకోవాలి. మేము 3 years నుంచి ఫాలో అవుతుంది అంతా 6 months లో నేర్చుకోవాలి డైరెక్ట్ అక్కడ. సో ఆఫీస్ లో ఒక్కరోజు ఉండకపోయే వాళ్ళం. డైలీ ఏదో ఒక సైట్కి వెళ్ళి ఇద్దరం వాళ్ళు లిస్ట్ రాసి ఇచ్చారు అనమాట. ఈ బస్ ఎక్కు, ఇక్కడ ఎక్కు, అక్కడ ఎక్కువ పేపర్ మీద రాసి ఇచ్చేది. అది తీసుకెళ్లి కండక్టర్ చూపిస్తే వాళ్ళు ఆడ నుంచి ఆటో పట్టుకున్నారు. అక్కడ నుంచి వెళ్ళి సైట్కి వెళ్ళి అలా సైట్కి వెళ్ళి సైట్ లో కూర్చొని ఇది కొత్తది అని ఫొటోస్ తీసుకొని స్కెచెస్ వేసుకొని ఇంకా వాటితో అడిగే చెట వాట్ ఈస్ దిస్ వానికి ఏదో అర్థం కాకపోయేది. వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వచ్చు, మాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రావు. మలయాళం అంటే మలయాళం, ముస్లిమ్స్ కూడా హిందీ రావు వాళ్ళకి. ఓన్లీ మలయాళం వాళ్ళు. ఇంగ్లీష్ కూడా తక్కువ మాట్లాడతారు. మా ఆఫీస్ ఇంకోటి కన్స్ట్రక్షన్ కంపెనీ, చాలా పాత ఆఫీస్, అందరూ ముసలోళ్ళు ఉంటారు మాక్సిమం. సో ఎవరికి వేరే లాంగ్వేజ్ రాదు. మా 2-3 ఇంజనీర్స్ వరకే కొంచెం ఇంగ్లీష్ వచ్చు. సో వాళ్ళతోనే మేనేజ్ చేశాను. బట్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటే కన్స్ట్రక్షన్ మాత్రం అర్థమయ్యేది. వేరే మాట్లాడేవాళ్ళం కాదు, కానీ కన్స్ట్రక్షన్ మాత్రం కంప్లీట్ గా అర్థమైపోయేది. ఆఫీస్ బంక్ కొట్టేసి వెళ్ళిపోయి మొత్తం అంటే ముందే ఆ టెక్నాలజీ గురించి మాకు తెలుసు. లైవ్ లో మేము చేయాలి అన్న ఒక ర్యాట్రా బోర్డ్ టెక్నాలజీ ఉంటుంది బ్రిక్ వాల్ కట్టడానికి. అది మాకు తెలుసు డైరెక్ట్ గా. బట్ మేము ఇప్పుడు చేతితో కట్టలేదు. అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా చూసేవాళ్ళు ఎలా కడుతున్నారు అని. అది జరిగే వరకు మాకు తెలుసు ఏంది అనేది. బట్ ఎలా చేస్తున్నారు అనే దాన్ని మేము చూసాం అంతే అక్కడ. సో లిస్ట్ ఆఫ్ వర్క్స్ రాసుకొని అన్ని టిక్స్ పెట్టుకొని ఇవన్నీ అయిపోయినాయి అన్ని చూసుకొని అండ్ ఇంజనీర్స్ తోని కాంటాక్ట్స్ నెంబర్స్ తీసుకొని ర్యాపోస్ పెంచుకొని ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి. జస్ట్ వితిన్ 6 months స్పాన్ అంతే ఇదంతా. ఎవరికైనా అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మనం ఆలోచిద్దాం ఏదైనా చేద్దాము అంటే ఎవరన్నా బీటెక్ అయినా జాబ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసుకుని కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు ఫస్ట్ టైం సెకండ్ ఇయర్ లోనే నేను కంపెనీ స్టార్ట్ చేసుకోవాలని ఎట్లా వర్క్ చేయాలనిపించింది? అసలు ఆ టైంలో అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. 2-3 years ఎక్స్పీరియన్స్ ఇట్లా తెచ్చుకుందాం అనుకున్నాం. కేరళ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్ ఏమైందంటే ఫస్ట్ లోకల్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నాం, కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అయ్యాం. కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ అదే వర్క్ ఉంటుంది, మాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. 2 months చేసాము. ఈవెన్ వీ డిడెంట్ లర్న్ సింగిల్ థింగ్. అసలు వచ్చి కూర్చునే వాళ్ళం, వీడొక సైట్ కూర్చునే వాళ్ళం, వెళ్ళిపోయే వాళ్ళం. ఈస్ పేయింగ్ 30,000 బట్ అప్పుడు వర్క్ లేకుండే, కూర్చున్న వాళ్ళం, వెళ్ళిపోయే వాళ్ళం అంతే. అసలు ఏం వర్క్ కొత్తది నేర్చుకున్నా అనే ఫీలింగ్ ఎక్కడ లేకుండే. కేరళలో వేరే ఉండే, ఇక్కడ వేరే ఉండే. సో 2 months తర్వాత రోజు కూర్చొని ఆలోచించాం ఇట్లా కాదు అని చెప్పి ఓవర్ నైట్ లో కంపెనీ స్టార్ట్ చేసి ఆయనకు చెప్పేసి వి కేమ్ అవుట్. బయటకు వచ్చి ఓవర్ నైట్ లో అంటే మనకు ఆ కన్స్ట్రక్షన్ అన్ని తెలిసి కూడా మనము చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో మనం చేయగా సో బయటకు వచ్చాము. మేము అసలు ట్రెడిషనల్ లోకల్ కన్స్ట్రక్షన్ నుంచి బయటికి తెద్దాం అనుకుని మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అగైన్ మేము వెళ్ళి దాంట్లోనే కూర్చొని అదే చేస్తూ ఉండేసరికి మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో ఇంకా అందుకని స్టార్ట్ చేసాం. మీరు ఇంకా ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ దూరం అయిపోయారు.
అంటే బ్రో మీరు బిఆర్ కదా, అంటే ఈ 5 years స్పాన్ లో మీరు ఆర్కిటెక్ట్ నుంచి కూడా కంప్లీట్ గా నేర్చేసుకున్నారు. 4 years స్టడీ ఉంటుంది, 5th year అనేది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ 5th year మొత్తం తీసేసి ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు అందరికి వెళ్ళి నేర్చుకున్నారు. అది కూడా నేర్చుకున్నది అంటే ఆర్కిటెక్చర్ కేరళలోనే నేర్చుకున్నాం. కేరళలో ఏంటంటే మాకు స్టే మొత్తం ఆఫీస్ లోనే ఇచ్చారు, బయట ఎక్కడ పంపలేదు. సో మేము వెళ్ళి మాకు స్టే కావాలని అడిగితే ఆఫీస్ లోనే రూమ్స్ ఉండేవి. చాలా పెద్ద ఆఫీస్, ఒక క్లస్టర్ లాగా ఉంటుంది, ఒక 4-5 houses లాగా పెద్దగా ఉంటుంది, కాలనీ లాగా ఆఫీసే. సో అందులోనే మీకు కిందనే ఇచ్చారు, మాకు స్టే ఇచ్చారు. సో ఆఫీస్ లో ఏంటంటే లైబ్రరీ ఉంటుంది. సో వీ హావ్ గ్రేట్ ఆర్కిటెక్ట్స్ బుక్స్ అన్ని చాలా ఉంటాయి. రోజు రూమ్స్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళం, అవన్నీ ఆఫీస్ లో బుక్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. చాలా నేర్చుకున్నాం అక్కడ. 6 months వెరీ గుడ్, చాలా బాగుండేది. అసలు అంటే ఒక వేరే స్టేట్ కి వెళ్ళి ఎవరు తెలియదు, రాదు, ఎవరో ఏం తెలియదు, ఏం నేర్చుకోవాలంటే ఇంటెన్షన్ తో మీరు మొత్తం తిరిగేది. ఒక్క కాల్ రండి అని ఒక కాల్ అన్నారు, అంతా నెక్స్ట్ వెళ్ళిపోయాము. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని అసలు ఫస్ట్ అతని గురించి మీరు పీసెస్ బుక్స్ చేశారు అన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఐడియా ఎలా వచ్చిందంటే పోర్ట్ఫోలియో కూడా మీరు బిల్డ్ చేసుకొని పెట్టారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చేలా ఉంటేనే మనల్ని పిలుస్తారు. బేసికలీ మా ఫ్యూచర్ లో ఏంటంటే మేము ఇలాంటి కన్స్ట్రక్షన్ చేద్దామని ఉండే. సో ఏం చేసామంటే అక్కడ పనిచేసిన వాళ్ళ ఆర్కిటెక్ట్స్ కూడా కొంచెం మంది ఇలా చేస్తున్నారు. మేము ఏమనుకున్నాం స్టార్టింగ్ లో, అరే వీళ్ళ దగ్గర అప్లై చేసుకుందాం, వినుడైన అన్నాడు కదా, సో వీళ్ళ దగ్గర అప్లై చేసుకుందాం అని ట్రై చేసాము. చేద్దామా కొన్ని ఇంకా పోర్ట్ఫోలియో మేము రెడీ చేసుకోలేదు. వీఆర్ ద లాస్ట్ హూ మేడ్ పోర్ట్ఫోలియో ఇన్ అవర్ కాలేజ్. లాస్ట్ అసలు అందరూ జాయిన్ అయిపోయారు, మేము ఇంట్లో కూర్చున్నాం, అందరూ 5,000-10,000 అట్లా తీసుకొని జాయిన్ అయిపోయారు. అయితే మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, సో 0 పే ఇది మేమే ఖర్చు పెట్టి వెళ్ళి నేర్చుకొని వచ్చాం. సో ఇచ్చారు. సో ఇక లారీ బేకర్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ దగ్గర చేద్దాం ఇది అనుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే థాట్ వచ్చింది, వాళ్ళ దగ్గర చేసాడు ఎందుకు, వాళ్ళ లారీ బేకర్ దగ్గరనే చేద్దాము, వాళ్ళ ఆఫీస్ లోనే చేద్దాము అని డైరెక్ట్ వాళ్ళ మెయిల్స్ తీసుకొని వాళ్ళకే అప్లై చేసేసాం. సో ద బుక్స్ మా దగ్గర ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్ని మెయిల్స్ ఉండేటివి, అవన్నీ మెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అందరికి పంపించి ఒక 12 ఆఫీసర్స్ ఉంటాయి. సో అండ్ వీఆర్ ద లాస్ట్ హూ వర్క్ దేర్, ఇంకా ఎవరిని తీసుకోవట్లేదు వాళ్ళు. బిఆర్క్ లో అంటే బీటెక్ సివిల్ లో ఉండే సబ్జెక్ట్ లో ఉంటాయి లేదు, సెపరేట్ డిగ్రీ. ఇప్పుడు డాక్టర్ ఇలా లాయర్ అలా 5 years ప్రొఫెషనల్ డిగ్రీ, అలా బిఆర్ కూడా ప్రొఫెషనల్ డిగ్రీ అన్నమాట. దాంట్లో బిఆర్క్ చేయాలంటే ఎట్లా బ్రో? జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఉంటుంది, నాటా ఎగ్జామ్ ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పేపర్ 1 తెలుసు అందరికి, ఇంజనీరింగ్ వాటికి పేపర్ 2 ఉంటుంది. ఆర్కిటెక్ట్ అంటే సివిల్ అయిన తర్వాత దాని మీద ఎంటెక్ మాస్టర్ చేసి ఆర్కిటెక్ట్ అవుతారు చాలా మంది, స్పెషలైజేషన్ చేస్తారు. బట్ బిఆర్క్ అనేది సెపరేట్. ఇంటర్ తర్వాత డైరెక్ట్ మనం మెయిన్స్ రాస్తాం కదా, మెయిన్స్ పేపర్ 2 రాయాలి. పేపర్ 2 అనేది కంప్లీట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ కి. లేదా నువ్వు నాటా రాసి వచ్చావు, నేను పేపర్ 2 రాసి వచ్చా, నాటా రాసి వచ్చాడు. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి క్లాస్ మేట్స్ పక్క పక్కన బ్యాచ్ ఐడియాస్ మ్యాచ్ అవ్వడం అనేది సేమ్ హాస్టలింగ్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి కలిసే ఉండేది. అప్పుడు మాకేం తెలుసు, ఏం తెలియదు. ఈయన గురించి బాగా నేర్చుకుని రోజు వచ్చి అరే ఇది ఇలా కట్టాడంట, ఇది ఇలా కట్టాడంట అని చెప్పి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇక వేరే వాళ్ళ గురించి తక్కువ. యాక్చువల్ గా మిమ్మల్ని మెయిన్ అప్రోచ్ అయ్యే ముందు కొన్ని వీడియోస్ చూసా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. అంటే ఇంత డిఫరెంట్ గా కడుతున్నారు అంటే హైదరాబాద్ లో ఎంత ఇన్నోవేటివ్ గా. ఇప్పుడు ఒకప్పుడు పాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్ ఉంటుంది చూసారా, సేమ్ అట్లా అనిపించింది నాకు. అబ్బా వీళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించింది. అటెన్షన్ గైస్, మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సివిల్ ఇండస్ట్రీలో డెడ్ అండ్ కార్నర్ పాయింట్ లో ఉన్న విషయాల గురించి కూడా మన భవనం పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం. అండ్ చాలా మందికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మన భవనం పాడ్కాస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీ వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా బూస్ట్. డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టిల్ ఎండ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. అండ్ సివిల్ కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పటికీ చాలా వీడియోస్ చేద్దాం, అవన్నీ ఐకార్డ్ లో ఇస్తాము, మీకు ఫ్రీ ఉన్న టైంలో చూడండి. కొన్ని వీడియోస్ చూసాను బ్రో, అంటే అలా ప్లాన్స్ అన్ని నార్మల్ గా బిల్డింగ్స్ కనుకో పిల్లర్స్ తో చేస్తాం, మీకు పిల్లర్స్ యూజ్ చేయట్లేదు అసలు ఎందుకు అట్లా? సో మనం లోడ్ బేరింగ్ లో చేసుకోవచ్చు అండి. మన తెలుగు స్టేట్స్ లో ఎవరు తెలియదు కానీ మీరు కేరళ వెళ్తే మొత్తం చాలా వరకు 90% బిల్డింగ్స్ లోడ్ బేరింగ్ ఉంటాయి. లోడ్ బేరింగ్ లో 5 floors వరకు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, పర్ఫెక్ట్ బ్రిక్ స్ట్రెంత్ ఏంటిది పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అందరు ఎలా ఆలోచిస్తారంటే మనకి సెసమిక్ జోన్స్ ఉంటాయి, ఎర్త్క్వేక్ జోన్స్ అనేది. సో మనది 2 and 3 లో వస్తుంది. సో 2 and 3 లో ఏంటంటే చాలా తక్కువ రేరు ఎర్త్క్వేక్ రావడం. సో పిల్లర్స్ లేకుండా మనం ఈజీగా కళ్ళు మూసుకొని 2 floors 3 floors కట్టుకోవచ్చు. సో చాలా మంది ఏంది వాళ్ళకు నామ్స్ ప్రకారం వాళ్ళకు 1 or 2 floors ఉంటాయి కదా, G+1 G+2, వాళ్ళు దే వెరీ ఈజీ టు గో లోడ్ బేరింగ్.
లోడ్ బేరింగ్ ఈస్ వెరీ బెటర్ ఫ్రమ్ దెమ్. అన్నెసరీ స్టీల్, అన్నెసరీ కాంక్రీట్ ఉంటుంది వాళ్ళకు. జస్ట్ బెల్ట్స్ ఇచ్చుకుంటే చాలు, ప్లింత్ బీమ్, లింటలు ఇవి కొంచెం ప్రాపర్గా ఇచ్చుకుంటే చాలు. అండ్ ఈవెన్ మన రూఫ్ స్లాబ్ కూడా బీమ్స్ అవసరం లేదు. బీమ్స్ కూడా డైరెక్ట్ స్లాబ్ ఆన్ టు ద వాల్స్ వేసుకోవచ్చు. దట్స్ టెక్నాలజీ. ఒకప్పుడు పాతకాలంలో ఏముండే బీమ్స్ ఏముండే కాదు, మొత్తం గోడలే మెయిన్ బీమ్స్ లాగా యాక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి అది మొత్తం పోయి అందరూ రిస్క్ తీసుకోకుండా కాలమ్స్ చేసుకొని బీమ్స్ వేసేసుకుని ఆ తర్వాత గోడలు జస్ట్ ఏదో పార్టీషన్ ఫిల్అప్ చేయడానికి వాడుతున్నారు తప్ప ఎవరు గోడలు దాని పర్పస్ అనేది ఎవరు చూడట్లేదు. ఇప్పుడు మనం గోడ కట్టేప్పుడు కూడా ర్యాట్రాప్ అనేది యూజ్ చేస్తాం. వాల్స్ అనేది న్యాచురల్ ఇన్సులేటెడ్ ఉంటాయి. మనం ఆ లెవెల్లో ప్లాన్ చేసుకుంటాం. మనం ప్లానింగ్ నుంచే మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నుంచే మనం ఏం మెటీరియల్ కావాలి, ఎట్లా కావాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లానింగ్ లోకి వెళ్తాం. దాని ప్రకారమే మనం వాల్స్ స్పాన్ కానీ అట్లా తీసుకుంటాం. సో మనం లోడ్ బేరింగ్ పాసిబుల్. కైండ్ ఆఫ్ బ్రిక్స్ సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంటుంది, స్ట్రెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలి. ఇది ప్యాకింగ్ పేపర్ టెక్నాలజీ ఇది. సో మీరు ఇప్పుడు వాల్ ఇలా కట్టారు 4 inch వాల్, మీరు దీని మీద వెయిట్ వేయండి, పైన చెయ్యి ఇలా పెట్టండి, బెండ్ అవుతుంటుంది. అదే వేరే మనం దీన్ని ఫోల్డ్ చేస్తాము జిగ్జాగ్ ఫోల్డ్ లో. ఇప్పుడు పెట్టండి, స్ట్రెంత్ అనేది చాలా పెరుగుతుంది. సో మనం ఈవెన్ 4.5 inch వాల్స్ లో కూడా వీ కెన్ గో ఫర్ 2 floors బిల్డింగ్ ఇన్ లోడ్ బేరింగ్. సో ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇదే ప్యాకింగ్ పేపర్ టెక్నాలజీ. అంటే జిగ్జాగ్ అనే కాదు, మన కర్వ్స్ పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అలా చేస్తాం అంతే. మీకు అంటే ఐ మీన్ మీ స్టడీస్ అన్ని అయిపోయిన తర్వాత మీరు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఎందుకు అడుగుతానంటే 1.5 year ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ అంటే ఏదో అక్కడ ట్రై చేశారు, నేర్చుకుని వచ్చారు. ఫుల్ గా 6 months నేర్చుకున్నాం అంతే. 6 months నేర్చుకున్నారు, 1 year దాని మీద రీసెర్చ్ చేశారు. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని నమ్మి ఎలా వచ్చింది? ఇది మామూలు బాగా చెప్తాడు. అంటే ఎందుకు అడుగుతానంటే ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పట్టుకోవడమే చాలా కష్టం. దట్టు జీరో బ్యాక్గ్రౌండ్, ఒక పర్సన్ తెలియదు. హైదరాబాద్ లో మీకు ఒక్కరు కూడా తెలియదు, ఒక్క బిల్డర్ తెలియదు, ఒక్క పర్సన్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒక్కరు కూడా తెలియదు బ్రో. ఇద్దరం సపరేట్ అంతే. ఈజ్ ఫ్రమ్ చీరాల, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఎవరు తెలియదు, ఎవరికి తెలియదు. యాక్చువల్లీ చెప్తాడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము మానేద్దాం ఆ రోజు నైట్ వచ్చాను కదా, తర్వాత రోజు లోగోస్ చేసుకున్నాము, మొత్తం మాకు షెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. టైటిల్ ప్యానల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా వెతకడం స్టార్ట్ చేసాం. ఎట్లా వెతికేవాళ్ళం హైదరాబాద్ లో బిల్డర్స్ అందరినీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరి దగ్గరికి వెళ్ళి మా పోర్ట్ఫోలియో చూపించి ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ ఉండిద్ది, ఇట్లా చేయొచ్చు అది ఇది. బట్ బిల్డర్స్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ కొంచెం ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరన్నా కొంచెం ప్రాఫిట్ చూస్తారు. బట్ సరే ఇంకా తర్వాత ఏం చేసామంటే ఇంకా ఆటో ఎక్కిన ఎక్కడికి వెళ్ళినా పునుగులు పడిన దగ్గరికి వెళ్ళినా అందరికి చూపించేవాళ్ళం, ఇట్లా కడతాం అట్లా కడతాం అని. ఆటో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గూగుల్ లో కొట్టి ఫిల్లర్ స్లాబ్ అంటే ఇది ర్యాట్రాప్ అంటే చల్లగా ఉంటది అన్న బిల్డింగ్స్ కావాలని ముందు కూర్చొని మరి అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఫోటోస్ చూసి. ఇన్ కేస్ చెప్పలేము, ఏదన్నా ఒక చిన్న ఇల్లు 2 rooms ఇల్లు అన్న 1 room ఇల్లు అని దొరికితే చూపించుకోవచ్చు, మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చూపించుకోవచ్చు. సో మార్కెటింగ్ అలా చేశాను అనమాట. అట్లా చేస్తా ఉంటే మా ఫ్రెండ్ రవి అని చెప్పాడు, మాకు సేమ్ ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఇంటర్న్షిప్ లో ఇక్కడ జాయిన్ అయిపోయాడు. తర్వాత ఏమైంది, వాళ్ళ అంకుల్ కి ఇట్లానే ఫిల్లర్ స్లాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో ఆయనకి ఎలా చేయాలో తెలియలా. మేము కాంటాక్ట్ అనమాట, ఇట్లా చేస్తాము అట్లా ఇట్లా అని కలిసాం. చూసాడు బాగా ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది ఆయనకి. సో డైరెక్ట్ గా ఇచ్చాడు బ్లైండ్ గా, మీరు ఏం కావాలో చెప్పండి నేను అన్ని అరేంజ్ చేస్తాను, నాకు స్లాబ్ అయిపోయింది అని. మాకు అప్పుడు వెహికల్ కూడా లేకుండే, ఆయన దగ్గర ఒక పాత స్కూటీ ఉండేది. ఆ స్కూటీని మాకు ఇచ్చాడు. సో మా స్లాబ్ అప్పుడు తిరగండి అది ఇదని. మాకు ఫస్ట్ దానికి వచ్చింది 5,000. సో దాని మీద మొత్తం తిరిగే వాళ్ళం. ఆ తర్వాత ఆయనకి అర్థమైంది, సో ఆఫీస్ మానేసాం ఎట్లా అంటే, సరే బైక్ ఉంచుకొని అన్నాడు. ఆ బైక్ మీద అందరిని బిల్డర్స్ ని కలిసి అట్లా ఆ స్లాబ్ చూపించి వేరే ప్రాజెక్ట్స్ పట్టుకొని అక్కడి నుంచి కంప్లీట్ పర్మాకల్చర్ సర్క్యులర్ బిల్డింగ్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. అక్కడ నుంచి వెనక్కి తిరగలేదు ఇక కంప్లీట్ గా అంతే. సో మోస్ట్లీ ఈ వీక్ 2 అయిపోతాయి. సో కంప్లీట్లీ 5 అయిపోయినట్టు. సో ఇంకా 12 ఆన్గోయింగ్ నడుస్తున్నాయి. మీ దగ్గరికి వచ్చే మనంతా బ్రిక్ సిమెంట్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, అండ్ మన వాళ్ళందరూ తాపే పట్టుకున్నారు ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు. మీద అట్లా లేదు. అవును. మరి మీ చేసేవాళ్ళు ఎవరు అంటే టెక్నీషియన్స్ ఎవరు? సో మేము చెప్పాను కదా, మేము కాస్ట్ ఫాల్ లో వర్క్ చేస్తామని కేరళలో. మా టెక్నీషియన్స్ అంతా వాళ్ళే. సో మేము మా ఇంట్రెస్ట్ నచ్చి వాళ్ళు కూడా మాకు ఏంటంటే లేబర్స్ ని ప్రొవైడ్ చేశారు.
సో మాకు అంటే లోకల్ మా పర్మాకల్చర్ సైట్ అని చెప్పాం కదా, లోకల్ లేబర్స్ సస్టైనబిలిటీగా ఉంటుంది, లోకల్ వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి చేద్దాం, మనం ఎట్లా ట్రైన్ అయ్యొచ్చాం లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం చేద్దాం అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి 2 weeks కూర్చోబెట్టి 50,000 ఖర్చు పెడితే వాడు చిన్న గోడ కూడా లేపలేదు. లైక్ 50,000 వేస్ట్ అయిపోయి వాడికి ఏం తెలియట్లేదు, అంటే బేసికలీ వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 1 week మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను అనమాట ఆన్ సైట్ లో. ఇట్లా కట్టాలి, రైటర్ బండ్ ఇట్లా కట్టాలి, ఇట్లా స్లాబ్ వేస్తాం అది అంటే మా ఖర్చు పెట్టుకొని లోకల్ వాళ్ళని పిలిపించాం, ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అది ఇదని పిలిపించి మొత్తం చేసిన తర్వాత వాళ్ళ లోకల్ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఫటాఫట కట్టాలని ఉన్నారు తప్ప నీట్ కట్టాలి తర్వాత, ఎందుకంటే వాళ్ళకి తెలియదు తర్వాత మేనేజ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. వాళ్ళు మెల్ల కట్టుంటారా మీకు రోజు కూలని ఇస్తున్నది ఎక్స్ట్రా ఇస్తామన్నా కానీ పెట్టట్లేదు వాళ్ళు. ఓకే దీనికి ఇంత ఆలోచించి కట్టాలా, ఇంత బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలా దీని మీద అనుకుంటారు. అది కూడా స్ట్రైట్ ఉండవు బ్రో. ఈ బ్రిక్ వాల్ కట్టి నెట్ వెళ్తుంది ప్లంబ్ బాబు, దాని తర్వాత ప్లాస్టింగ్ చేసి కవర్ చేస్తాడు వాడు. సో అందుకే మన వాళ్ళు లోడ్ బేరింగ్ భయపడతారు, బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు చేయలేరు. సో లోడ్ బేరింగ్ అంటే చాలా పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలి. ఫుటింగ్ దగ్గర నుంచి కూడా ప్లాన్స్ మీరే ఇస్తున్నారా? సార్ కంప్లీట్ మేమే ఇస్తాము, ఈవెన్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ అన్ని కూడా మేమే ఇస్తాము. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఐ మీన్ ఫుటింగ్ వేసేటప్పుడు మనం కింద వేస్తాం కదా బేస్, అది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నారు, అది ఎట్లా? డ్రై వాల్ అది. సో అంటే హాట్ సాయిల్ లో అది బాగా వర్క్ అవుతుంది. సో మన హాట్ సాయిల్ ఉన్నప్పుడు హాట్ సాయిల్ ని డిక్ చేసుకొని మన హాట్ సాయిల్ ఎప్పుడు వస్తుందో చూసుకొని అక్కడ నుంచి కంప్లీట్ గా లోకల్ లాంగ్వేజ్ లో ఏమంటారు బెందడ్ వేయడం అంటారు. ఇక డైరెక్ట్ గా వాళ్ళు ఏంటంటే అది వేసిన తర్వాత కూడా దానిపైన సిమెంట్ డస్ట్ వేసి వాటర్ కొడతారు, అట్లేం ఉండదు. మన వాళ్ళు నీట్ గా ప్యాక్ చేసుకుంటూ వస్తుంటారు. వచ్చి పైన కూడా మొత్తం డ్రై వాల్ కన్స్ట్రక్షన్, స్టోన్ పైన స్టోన్ ఇంటర్లాకింగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు మొత్తము. సో మన బేస్మెంట్ ఎంత హైట్ కాదు దానిపైన ఒక ప్లింత్ బీమ్ ఇచ్చుకుంటే చాలు, మొత్తం కనెక్టివిటీ ఉంటుంది. సో మన గ్రౌండ్ నుంచి మొత్తం బేస్మెంట్ వరకు అసలు ఇక్కడ సిమెంట్ అవసరం లేదు, ఎక్కడ శాండ్ అవసరం లేదు, ఏం అవసరం ఉండదు, మొత్తం డ్రై కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే ఒక నార్మల్ గా ఒక 2 స్టేర్ బిల్డింగ్ ఉందంటే దానికి ఇప్పుడు దీనికి ఇది అంతే కట్టారంటే అంటే బడ్జెట్ క్యాల్కులేషన్ ఎట్లా అవుతుంది? సో బేస్డ్ ఆన్ ద ఫినిషెస్ మనకు ఉంటుంది బడ్జెట్. సో మీకు చాలా ఫైన్ ఫినిషెస్ కావాలంటే ఎకో ఫ్రెండ్లీలో హెవీ బడ్జెట్ అవుతుంది, నార్మల్ బిల్డింగ్ కన్నా హెవీ బడ్జెట్ అవుతుంది. లేదు చాలా బేసిక్ ఫినిషెస్ కావాలి బట్ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు ఉంటే చాలు అనుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. కట్టేటప్పుడు ఒకేసారి కట్టేస్తారు, లేదు అంటే తర్వాత మళ్ళీ పాయింటింగ్ చేసుకోవాలి, ఫినిషెస్ చేసుకోవాలి నీట్ గా, చాలా చాలా అవుతుంది దానికి. ఓకే అండ్ నేను ఒక ఇల్లు చూసాను బ్రో, సర్కిల్ అదే పర్మాకల్చర్ బిల్డింగ్, అది కంప్లీట్ గా సర్కిల్ లో ఉంది అండ్ అందులో వాష్రూమ్ వచ్చింది, కిచెన్ వచ్చింది, అవి కూడా ఈ టైప్ ఆఫ్ ఏమంటారు కొద్ది ఇంక్లైనింగ్ ఉన్నాయి ప్లాన్స్ అనేవి, చాలా డిఫరెంట్ గా అనిపించింది. లోపల ఒక ఇట్లా కోటియాడ్ ఉంది, చాలా బాగా అనిపించింది. మీరు పర్మాకల్చర్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీరు చేశారు కదా, సర్కిల్ బిల్డింగ్ అవుట్ చేశారు కదా. సో సర్కిల్ లో చేయడం అనేది పెద్ద టాస్క్, అది ఎట్లా స్టార్ట్ చేశారు అండ్ మీకు ఇచ్చే క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను ఎట్లా యాక్సెప్ట్ చేశారు? అది ఫస్ట్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా చేయడం అంటే అదే నేను చెప్పాను కదా ఫిల్లర్స్ ల్యాబ్ వేసామని, దాన్ని చూసి నేను కూడా కాంటాక్ట్ అయ్యారు అనమాట. సో వెళ్ళాము, మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే సర్క్యులర్ బిల్డింగ్ చాలా ఛాలెంజింగ్ బిల్డింగ్, అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ ఛాలెంజింగ్. ఇంకొకటి మెయిన్ వాళ్ళు అతను యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, ఇది సర్క్యులర్ గా వస్తుంది అండ్ నార్మల్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, అతను ఓన్ చేసుకోవాలి మీరు యాక్చువల్లీ చెప్పేదాన్ని. దాన్ని మీరు కన్విన్స్ చేయడానికి పెద్ద టాస్క్ అది కన్విన్స్ చేయడానికి టైం పట్టింది. మేము చాలా మాట్లాడడం దీని గురించి, మాకు మొన్న నాలెడ్జ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇట్లా కడదామని చాలా చేంజెస్ చేసాం. ఫస్ట్ ఇనీషియల్ గా మొత్తం స్టోన్ కన్స్ట్రక్షన్ అనుకున్నాడు, దాన్ని చేంజ్ చేసి స్టోన్ అండ్ బ్రిక్ గా మార్చాం. 2 మిక్స్ ఉంటాయి, కొన్ని వాల్స్ స్టోన్ ఉంటాయి, కొన్ని వాల్స్ బ్రిక్ ఉంటాయి, అట్లా మార్చి ఫస్ట్ ఇనీషియల్ గా వుడెన్ రూఫ్ అనుకున్నారు, తర్వాత దాన్ని ఫిల్లర్ స్లాబ్ గా మార్చాం టు కట్ డౌన్ ద కాస్ట్. అట్లా మార్చి అండ్ మేము 6 months అక్కడే కంటైనర్ హౌస్ ఇచ్చారు మాకు. ఆ 6 months కంటైనర్ హౌస్ లో ఉండి దగ్గర నుండి కట్టించేవాళ్ళం, లోపల మేము ఉండేవాళ్ళం, బయట వేరే ప్రపంచం లేదు. సో అది ఆ బిల్డింగ్ ఏమైందంటే బేస్మెంట్ అయిపోయి వాల్స్ విండో లెవెల్ కి వచ్చేసరికి మా చేతిలో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. జస్ట్ 4 layers ఆఫ్ బ్రిక్ వర్క్ చూసి. సో ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఎవరికి మా మీద డౌట్ రాలేదు ఇంకా. సో ఈ షేప్ చేయగలరని వచ్చేసినాయి అంతే. కాలేజెస్ గురించి ఇప్పుడు ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? 8 months పట్టినట్టు. 8 months అయిపోయింది. ఓకే మరి ప్రూవ్ చేసుకోవడం దాని తర్వాతనే వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇంకా వెంటనే ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్క ప్రాజెక్టులు అంటే
మీరు ఎవ్రీ ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నారా? Every project ఎవ్రీ ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది బ్రో. The two projects are not similar. అంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీరు? సో మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తున్నారు బ్రో. వచ్చే వాళ్ళు కూడా నాకు డిఫరెంట్ గా కావాలండి, డిఫరెంట్ గా చేయండి. అసలు మ్యాచ్ ఉండకూడదు, అసలు యూనిక్, ఫస్ట్ థింగ్ యూనిక్ ఉండాలి. మీకు వచ్చిందంతా యూజ్ చేయండి, నాకు డిఫరెంట్ గా చేయండి అనే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ బాగా ఇస్తారు. హ్యాండ్ ఇచ్చారంటే చాలా రేర్ గా దొరుకుతారు. ఏమంటారు, మనం చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ బిల్డింగ్ లో సంథింగ్ యూనిక్ ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 4 బిల్డింగ్లు సేమ్ ఉంటే మనం వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ సైట్ కి. సో అట్లా డిఫరెంట్ గా ఇచ్చే వాళ్ళని మేము బాగా ఇంకా వెనకబడే వాళ్ళం. మాకు కావాలి పక్కా చేస్తామని. ఒక్కొక్క బిల్డింగ్ అంటే ఇప్పుడు ఎంత టైం పట్టేది బ్రో? అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ మీద బేస్డ్ ఉండేదా? చిన్న బిల్డింగ్స్ అయితే 6 months లో అయిపోతాయి బ్రో. కొంచెం డిఫికల్టీస్ ఉంటే ఒక 8 months, బేసిక్ అయితే 8 months. బ్రో ఇప్పుడు ఒక రైట్ కాలేజ్ చూజ్ చేసుకోవాలి ఆర్కిటెక్ట్ లో అంటే అలాంటి ఏం చేయాలి? సో రైట్ కాలేజ్ అనేది ఏమి ఉండదు బేసికలీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము కేరళ వెళ్ళాము, మాతో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు తమిళ వాళ్ళు, పేర్లు వద్దులేండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ అక్కడ వర్క్ చేసే ఇంజనీర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మాకు తెలిసినంత తెలియదు. అండ్ ఇది ఒక లారీ బేకర్ స్థాపించిన ఫర్మ్ అని కూడా వాళ్ళకి తెలియదు. లారీ బేకర్ అనే వ్యక్తి కూడా తెలియదు, జస్ట్ ఏదో అప్లై చేసుకున్నారు, వచ్చారు, కూర్చున్నారు అంతే వాళ్ళు. సో మేము ఏంది కంప్లీట్ ప్యాషన్ తో వెళ్ళి వాళ్ళకు ఎండ్ ఆఫ్ ద డే 6 months అయిపోయినా కూడా వాళ్ళకి ఏం తెలియదు, అసలు ర్యాటర్ బాండ్ అంటే తెలియదు, ఒక బ్రిక్ వర్క్ ఎలా కట్టాలో తెలియదు, ఏం తెలియదు. బట్ వీఆర్ విత్ ఇన్ 6 months మేము మొత్తం నేర్చుకుని ఇక్కడ వచ్చి కంపెనీ కూడా స్టార్ట్ చేసాము. సో అంత స్థాయిలో నేర్చుకున్నాము. సో సేమ్ అట్లే కాలేజెస్ కూడా హైదరాబాద్ లో కూడా కాలేజెస్ ఉన్నాయి కదా, ఏ కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్ వచ్చినా కూడా ద వే వీఆర్ షోయింగ్ ప్యాషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ లో చాలా మంది కూడా 4th year 5th year వచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఇంటూ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు కూడా మా దాంట్లో చాలా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా అందరూ ఆర్కిటెక్చర్ లో లేరు. కొంతమంది వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు, ఇందులో సాలరీస్ ఎక్కువ లేవని. బేసికల్ ఆర్కిటెక్చర్ లో సాలరీస్ ఎక్కువ రావు బ్రో. ఎవ్రీ వన్ యూస్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఫార్మ్. సో అప్పుడు ఏమైతే అంటే తక్కువ సాలరీస్ 15,000, 10,000, 20,000 ఇచ్చే వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ వాళ్ళకు. సో ఎవరిది వాళ్ళు సొంతంగా చేసుకుంటే వాళ్ళు మనీ ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకు బేస్డ్ ఆన్ మనకు ప్యాషన్ ఉంటే సో మనం ఏ కాలేజ్ అయినా సరే మనం నేర్చుకోవచ్చు, కూర్చొని అన్ని నేర్చుకోవచ్చు. ఇంకోటి ఆర్కిటెక్చర్ లో సపరేట్ థీమ్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకంటే ఒక సపరేట్ థీమ్ ఉంటేనే వాళ్ళు ఒక ఆర్కిటెక్ట్ యూనిక్నెస్ ఉండాలి. చూడంగానే ఒక ఇది వీళ్ళది, ఇది రూరల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళది, ఆర్టీటీ వాళ్ళది, సో ఇది వీళ్ళు చేశారు, ఇది వాళ్ళు చేశారు చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ రొటీన్ గా చేస్తే కూడా క్లయింట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. డిఫరెంట్ గా చేస్తే కూడా కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మెయిన్ కావాల్సింది అదే. ఇప్పుడు మేము 1.5 year లో ఇంత వచ్చినాము అంటే దాని కారణం ఏంటంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి, జీరో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను జనరల్ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా కాకపోయేది, ఎవరు రాకపోయేవారు, నమ్మకపోయాలి కదా. చాలా మంది ఆప్షన్స్ ఉండే వాళ్ళకు, మా దగ్గరికి ఎవరు వచ్చారు రాకపోయేవాళ్ళు. డిఫరెంట్ ఉంది, ఎవరు చేయలేరు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు, కానీ జనరల్ కన్స్ట్రక్షన్ అయితే ఎవరు రారు. బ్రో వై ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇంట్లో ప్రశాంతతని, కూల్నెస్ని, హ్యాపీనెస్ని, హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అని మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఇదే రూమ్ అనుకుందాం బ్రో, డిఫరెంట్ కలర్స్ అవి ఉంటాయి. సో మీరు బయట హెవీ టెన్షన్స్ తో ఇంట్లోకి వస్తారు, వచ్చి ఈ కలర్లన్నీ చూసుకొని ఇంకా టెన్షన్ ఉంటారు. మీ వైఫ్ ఏమన్నా కూడా చిరాకు పడుతుంటారు మీద, థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంటే దాన్ని మీకు బీపీ కూడా నాకు తెలియకుండా రేజ్ అవుతా ఉంటది. అదే మీరు ఎకో ఫ్రెండ్లీ హౌస్ ఉన్నది అనుకో, మీరు లోపల రాగానే మీకు తెలియని కూల్నెస్ ఉంటుంది, మొత్తం నేచురల్ వెంటిలేషన్ ఉంటుంది, నేచురల్ ఎయిర్ ఉంటుంది, ఆ బ్రిక్స్ లో నుంచి కూడా నేచురల్ ఎయిర్ వస్తుంటది. సో మీరు మీ బీపీ కామ్ డౌన్ అవుతుంది, మీరు ఇంట్లోకి రాగానే కొంచెం కూల్ గా ఫీల్ అవుతారు, అంటే కామ్ గా ఫీల్ అవుతారు, అంతా ప్రశాంతంగా ఉంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటది. అండ్ మీరు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వీకెండ్స్ లో ఎక్కడ ఎత్తుకోకర్లేదు. అంటే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు మన ఊళ్ళల్లో చిన్న ఇల్లు, రేకులు ఇల్లు, పెంకిటిల్లు ఉంటాయి కదా, అవి ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ 150-200 years అయిపోయినా ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అన్ని ఇల్లులే. సో అవి 200 years, 100 years అయిపోయినా సరే ఇంకా అట్లానే ఉన్నాయి. అండ్ ఆ ఫ్రెష్నెస్ అలా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన 50 years కే మీరు ఇచ్చే ఒక బిల్డింగ్ కి ఎంత లైఫ్ టైం ఉంటుంది? సో మోర్ దెన్ దిస్ కన్వెన్షనల్ బిల్డింగ్ బ్రో, ఈ బిల్డింగ్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. అండ్ మేము అంత ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేస్తాము. సో బయట ఏం చేస్తున్నారంటే బ్రో, ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అని కడుతున్నారు జనరల్ గా. వాళ్ళు ఇంజనీర్స్ గారు ఎవరు కాదు, జనరల్ పర్సన్స్ అక్కడిక్కడ మడ్ బ్లాక్స్, సిఎస్సి కంప్రెస్ స్టెబిలైజర్ బ్లాక్ చూసి అక్కడిక్కడ నేర్చుకొని వచ్చి నేను దీంతో ఇల్లు కట్టేస్తా అంటారు. సో జస్ట్ ఆ బ్రిక్స్ పెట్టేసి పైన లింటల్ వేసి స్లాబ్ వేస్తారు. అది బ్యూటిఫుల్ గా ఉండదు. ఇవన్నీ ఇప్పుడు కొత్త ఇల్లు వస్తాయి కదా, ఆర్కిటెక్చర్ అంటే పైన గ్లాసెస్
అది చెప్తున్నా బ్రో. అదే అయితే ఇది బ్యూటిఫుల్ గా ఉండదు. ఏదో ప్లేన్ గా కట్టేస్తాడు, అంతా ప్లేన్ గా చేసేసుకుంటాడు. దట్ వోంట్ బి బ్యూటిఫుల్. ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ ఉంటాడు లూయిస్ ఖాన్ అని, అతను అంటాడు, బ్రిక్ ని అడుగుతాడు అనమాట, లైక్ నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని. బ్రిక్ ఏమంటది అప్పుడు, లేదు నేను ఒక ఆర్చ్ అవుదాం అనుకుంటా అంటది. ఎందుకు ఆర్చ్ అనేది చాలా కాస్ట్లీ కదా, కట్టడం కూడా చాలా కాస్ట్లీ అవుతుంది, ఆర్చ్ ఎందుకు, ఏదైనా కాంక్రీట్ లింటల్ కదా అంటే, అవును కాంక్రీట్ లింటల్ లో కాస్ట్ అవుతుంది, బట్ నువ్వు నన్ను ఏమవుతాను అడిగినా కదా, నేను ఆర్చ్ అవుతా అంటది. ఎందుకు అంటే దానికి అంత వాల్యూ ఉంటుంది, ఆర్చ్ కి అంత బ్యూటీనెస్ ఉంటుంది, అంత వాల్యూ ఉంటుంది. సో మరి జనరల్ కన్స్ట్రక్షన్ లో ఆర్చెస్ వాడడం అనేది చాలా బెస్ట్ థింగ్. అది ఎవరికి తెలియదు. ఏదో నార్మల్ కన్స్ట్రక్షన్ వేసి దాన్ని ఎకో ఫ్రెండ్లీ అనేది సరిగా. సో చాలా మంది ఏంటో ఓన్లీ బాక్స్ కడతారు, బాక్స్ కట్టి ప్రాపర్ ప్యాసివ్ కూలింగ్ లేదు, ప్రాపర్ వెంటిలేషన్ లేదు, ఏం లేదు, ఎకో ఫ్రెండ్లీ హౌస్ నువ్వు బతుకుతావు అందులో అంటారు. ఇక ఓన్లీ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నీకు ఎకో ఫ్రెండ్లీ కాదు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, లైటింగ్ ఉండాలి. ఏ టైంలో నువ్వు లైట్ వేసుకోవాల్సిన అవసరం వస్తే ఇంట్లో నీళ్లు బాగాలేనట్టే నేచురల్ లైట్ రావాలి, నేచురల్ లైట్ ఉండాలి. అండ్ బేసిక్ థింగ్ ఏంటి అంటే నీళ్లు అది ఇంకా మంచి ఇల్లు. అండ్ బేసిక్ థింగ్ ఏంటంటే నువ్వు ఇల్లు చూసినప్పుడు నీ ఇల్లు బ్యూటిఫై చేసుకోవడానికి నువ్వు రకరకాల పెయింట్లు వేసుకుంటావు, రకరకాల డిజైన్స్ వేసుకుంటావు. సో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పోజ్డ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు చూసినప్పుడు ఇల్లు బ్యూటిఫుల్ గా ఉండాలంటే ద వే యూఆర్ డూయింగ్ ఆర్చెస్, ఏం మెటీరియల్ వాడినా దాన్ని ట్రూగా బయటికి చూపించాలి, ప్లాస్టరింగ్ చేసి కప్పేయకుండా దాన్ని ట్రూగా చూపించడం. ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఉంటాయి, బ్రూటలిజం అని. సో బ్రూటలిజం ఏంటంటే కంప్లీట్ గా కాంక్రీట్ వాడతారు ఎక్కువగా, బట్ దే విల్ షో ద న్యాచురల్ ట్రూ మెటీరియల్ టు ద అవుట్. సో ఇలాంటివి ఉంటాయి. చేయలేదు బ్రో అసలు. ఈవెన్ మా ఇద్దరికి ఆర్కిటెక్చర్ లో ఎలాంటి డ్రాయింగ్స్ రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. మా సైట్ లో మాకు ఎలాంటి, ఇప్పుడు మేము ఒక వాల్ కి ఒక డిజైన్ ఇచ్చాము, ఆ వాల్ డిజైన్ కూర్చొని దీనికి ఇంత బ్రిక్ సైజ్ ఇంత, దీనికి ఇంత పెట్టుకుంటాం, ఇంత తీసుకోవాలి ఇంత తీసుకోవాలి, మా ఓన్ డ్రాయింగ్స్ మావే ఉంటాయి. మేము ఎక్కడ నేర్చుకోలేదు, ఏ స్టాండర్డ్స్ ఫాలో అవ్వము, ఏది ఫాలో అవ్వము. అండ్ మా డ్రాయింగ్స్ ఆర్కిటెక్చర్ ఎవరైనా డ్రాయింగ్స్ చూస్తే చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మన డ్రాయింగ్స్ ఎలా అంటే సింపుల్ గా అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చూసిన అర్థమైపోయింది. మేస్త్రి చదువుకొని మేస్త్రి అర్థం కావాలంటే చాలా సింపుల్ గా ఉండాలి, అంతే సింపుల్ గా ఉంటాయి మా డ్రాయింగ్స్. బ్రిక్ టు బ్రిక్ డిజైన్స్ కావాలంటే బ్రిక్ టు బ్రిక్ డిజైన్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇట్లా కట్టారా అంటారు. మేము అసలు ఏడు ఆర్కిటెక్చర్ చేయలేదు, అంటే ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఆర్కిటెక్చర్ ఫామ్ లో కూడా చేయలేదు ఎక్కడ, ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. అంటే మా ఓన్ గా మేము తయారు చేయడం ఏంటంటే దట్స్ మోర్ దెన్ దట్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ మాకు. అంటే మేము ఇప్పుడు ఒక దగ్గర స్ట్రక్ అయినాము, అదే నేను ఒక ఆర్కిటెక్చర్ ఆఫీస్ లో పనిచేస్తే స్ట్రక్ అయింది, నేను పెద్ద నేర్చుకోను, ఎందుకంటే నాకు అవసరమా అనిపిస్తుంది. అదే నా రేపు సైట్ నాకు పని ఉంది, నాకు ఇది రేపు తెలియాలి ఖచ్చితంగా, లేకుంటే సైట్ రేపు వర్క్ కాదు అన్నప్పుడు నేను శ్రద్ధ పెట్టి వాళ్ళ వీళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైపోతుంది, నా మైండ్ నుంచి పోదు అదిగా. నేను దానికి 2-3 టైప్స్ ఇంకా ఆలోచించి ఏదైనా ఒక సొల్యూషన్ చేసుకుంటాను, అప్పుడే మనకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. ఎవరి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఎలాంటి మీ దగ్గరకు గెస్ట్లు వస్తారు కదా, ఐ మీన్ క్లయింట్స్ వస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎట్లా కడదాం అనుకుంటున్నారు, బిల్డింగ్ ఉంటుందా పోతుందా, ఎన్ని రోజులు ఉంటుంది, అంతే. ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అంటే సిమెంట్ ఒక పెద్ద శత్రువులా చూస్తారు, బట్ చివరికి ఏం చేస్తున్నారు, కాలమ్స్ బీమ్స్ అన్ని వేసేసుకొని నాకు ఇటుక మధ్యలో సిమెంట్ వాడకూడదు, సున్నం వాడంటారు. దాని బదులు లోడ్ బేరింగ్ లో కట్టుకొని లిటిల్ పర్సెంట్ ఆఫ్ సిమెంట్ అండ్ సున్నం కలుపు చేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది బిల్డింగ్. అది అన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు, జస్ట్ ఏంటంటే ఇటుక మధ్యలో చూస్తున్నారు. సో బేసికల్లీ మేము సజెస్ట్ చేసేది ఏమంటే G+2, సరే అందరు భయపడతారు 5 వరకు వద్దు, G+2 ఎవరైనా ఎక్కువ ఫ్రెండ్ లో కట్టుకోవాలనుకుంటే, అంటే వాళ్ళ సాయిల్ మంచి సాయిల్ ఉండి, వీక్ సాయిల్ కాకుండా, బ్లాక్ సాయిల్ కాకుండా ఒక మంచి లోడ్ బేరింగ్ చేసే పర్సన్ ని పట్టుకోవాలి. బట్ నాకు తెలిసి హైదరాబాద్ లో నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటాను, నేను చూడలేదు. ఇప్పుడు మీరు అంటే సాయిల్ టెస్ట్ చేయాలి, కంపల్సరీ సాయిల్ టెస్ట్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్షన్. మీరు ఎట్లా చేస్తారు? కొన్ని ఏంటి అంటే త్రూ ద ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన మేసన్స్ ఉంటారు, మన మేసన్స్ ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్, మొత్తం కేరళ నుంచే తీసుకొస్తాం. సో హాట్ సాయిల్స్ ఉంటాయి, తీయగానే మనకు అర్థమైపోతాయి, 2 feet తీయగానే చాలా హార్డ్ గా తగులుతుంటది. అండ్ సాయిల్ థిక్నెస్ అక్కడ ప్రాబ్లం లేదు, మేము చూసేసుకున్నాం, ఒక దీనికి అవసరమే టెస్ట్ అంటాం. వీక్ సాయిల్ అంటే ఎంత తీసినా వస్తూ ఉంటుంది, బ్లాక్ సాయిల్ లాంటి, సో దానికి టెస్ట్ రిక్వైర్డ్. శాండ్ సాయిల్ లాంటి ప్లేసెస్ లో దానికి కూడా టెస్ట్ కావాల్సిందే. సో కొన్ని చోట్ల ఏమైతుంది అంటే మనము లోడ్ బేరింగ్ లో వెళ్ళలేము, అంటే బికాస్ ఆఫ్ సాయిల్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కింద నుంచి పిల్లర్స్ తీసుకొని ప్లింత్ బీమ్ వరకే పిల్లర్ ని కట్ చేస్తాం, ప్లింత్ బీమ్ దాని పైన నుంచి G+1 G+2 లోడ్ బేరింగ్. సో ఆ కింద పిల్లర్స్ కూడా కనిపించవు,
సో అక్కడ ఏంటంటే మన పిల్లర్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు, స్టోన్ తో వేసుకోవచ్చు, బట్ అంత కింద స్టోన్ తో వేస్తే డబుల్ త్రిబుల్ అయిపోతుంది కాస్ట్. సో దాని కాస్ట్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ వరకు బేస్మెంట్ వరకు పిల్లర్స్ తీసుకొని ప్లింత్ బీమ్ వేసుకొని పిల్లర్స్ కట్ చేసి లోడ్ బేరింగ్ వెళ్ళిపోవచ్చు. నేను ఇంకా చాలా కన్స్ట్రక్షన్ లో చాలా అడగాలనుకున్నాను, నేను డైరెక్ట్ గా అడుగుతాను అంటే రూఫింగ్ ఎట్లా, ఐ మీన్ ఫ్లోరింగ్ ఎట్లా, రూఫింగ్ ఎట్లా ఉంటది, క్యూరింగ్ ఎట్లా చేస్తారు, అది ఉంటుంది అసలు క్యూరింగ్ ఉంటది కదా, క్యూరింగ్ లేకపోతే ఎలా ఉంటుంది? ఎందుకంటే అంటే ప్రతి ఇంటికి ప్లాస్టింగ్ చేస్తారు కదా, మీ చూసే కన్స్ట్రక్షన్ ప్లాస్టింగ్ అనిపించలేదు, అందుకే ప్లాస్టింగ్ అసలు ఉండదండి. ప్లాస్టింగ్ ఓన్లీ టాయిలెట్స్ అండ్ కిచెన్ దగ్గరనే వాడతాం అంతే, వాటర్ ఉంటాయి ఆ ఏరియాలో. అండ్ క్యూరింగ్ అంటే కూడా ఊరికనే బిల్డింగ్ పట్టుకొని రోజు తడిపి పాచి పట్టేంత తడపకూడదు, వాల్స్ ని బట్టి ఉండాలి. కొన్ని వాల్స్ కి 9 days పెట్టాలి, కొన్ని వాల్స్ కి 7 days పెట్టాలి. నేను విన్నా మా ఇల్లుకి నేను అది రాచి వచ్చేదాకా నడిపాను అంటాడు. ఏంటది అసలు ఉద్యమం చేసినట్టుగా నడుపుతాండి, ఎవరు కావాలి దానికి ఒక 21 days ఉంటాయి అనుకుంటాను. మా మామ కూడా ఇల్లు కట్టుకున్నాడు, ఎవ్రీ డే 2 times తడుపుతా ఉండేవాడు, మొత్తం అది పాకర్ వచ్చి పడింది అయినా తడిపేవాడు. అదే చాలా కష్టపడి కట్టుకుంటారు కదా, వాళ్ళకి అట్లా ఉండబుద్ధి కాదు, కష్టపడి తడుపుతా ఉంటారు, 0% రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు అంటే చాలా మంది తెలివైన అయిపోయారు, యూట్యూబ్ లో చూసి అంటే ఇట్లా కట్టుబారు కానీ నాకు తెలిసిపోయింది అని చెప్పేసి కొంతమంది జనరల్ గా కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది కాస్త అంత ఐడియా లేకపోయినా రాళ్ళతో ఎలా కట్టొచ్చు అని అప్పుడు పురాతన కాలంలో కొంత ఐడియా ఉంది, ఎలా కట్టేద్దాం చూస్తున్నారు, అలా కట్టొచ్చా జనరల్? అట్లా కట్టలేం బ్రో. యాక్చువల్లీ మీరు కట్టాలనుకుంటే జస్ట్ ఆ మెటీరియల్ ఒకటి ప్రొక్యూర్ చేసుకోగలరు కానీ ఆ స్కిల్ ని ప్రొక్యూర్ చేసుకోలేరు. నేను చెప్పాను కదా, మేము పర్మాకల్చర్ అప్పుడు మేమే ట్రై చేసాం, అవ్వదు. మీరు తర్వాత ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఎకో ఫ్రెండ్లీ కట్టుకుందాం అనుకుంటే స్టార్టింగ్ ఇనిషియల్ ప్లాన్ నుంచే మీరు ఎకో ఫ్రెండ్లీ అనే థాట్ లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే తర్వాత ఖచ్చితంగా అచీవ్ చేయలేరు. అండ్ ఇప్పుడు మేము చేవలో ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ వేరే వాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఆ ప్రాజెక్ట్ చేయలేక. సో వాళ్ళకి ఈ ఫీల్డ్ ఐడియా లేదు, మేము చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు. అయితే బేసికల్లీ అదేంటంటే ఎక్స్పోజ్డ్ వర్క్ బిల్డింగ్, ఇష్టం వచ్చినట్టు గలీజ్ చేసేసి బ్రిక్స్ అంతా గలీజ్ చేసేసి నార్మల్ చేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళని పాయింటింగ్ చేయమంటారు. సో బేసికల్లీ పాయింటింగ్ ఏంటంటే బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత బ్రిక్ మధ్య జాయింట్స్ ఉంటాయి కదా, వాటిని నీట్ గా చేస్తారనమాట. ఎక్స్పోజ్డ్ వర్క్ నీట్ గా ఉండాలి జాయింట్స్, తర్వాత నీట్ గా చేస్తుంటారు. సో దాన్ని పాయింటింగ్ అంటారు. సో వాళ్ళని పాయింటింగ్ చేయమంటే వాళ్ళు ఏం చేశారంటే పెయింటింగ్ వేశారు, ఆ బ్రిక్ పెయింటింగ్ అవన్నీ అట్లా అలా తెలీదు, పెయింటింగ్ వేశారు. ఈయన మా క్లయింట్ మాకు అప్రోచ్ అయ్యి ఇలా చేశారు వాళ్ళు, మాకు ఇలా కావాలి అంటే. సో ఇప్పుడు అవన్నీ తీసేసి మొత్తం చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి వాళ్ళకి కూడా. సో మళ్ళీ చేస్తున్నాం. ఇట్లా చాలా మంది ఉన్నారు, అంటే ఏం తెలియకుండా, అంటే నేను నమ్మొద్దు అనట్లేదు, ఫస్ట్ మమ్మల్ని నమ్మితే కూడా మేము ఇలా వచ్చాం, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలని చెప్తున్నాను అంతే. వాళ్ళకి తెలుసు ఆ పర్సన్ పాయింటింగ్ అంటే కూడా తెలియదంట, తెలియదంట. ఈయన క్లయింటే గూగుల్ లో 2-3 ఇమేజెస్ చూపించి పాయింటింగ్ అంటే ఇది ఇలా చేయవు అని చూపించాను. ఇంకా ఎకో ఫ్రెండ్లీ చాలా మంది స్కామర్స్ ఉన్నారు బ్రో, మేము ఫేస్ చేసాం కదా. అడుగుదాం మర్చిపోయాను, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీలో చాలా మంది ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కొత్తగా స్టార్ట్ చేద్దామని, దట్టు వాళ్ళు ఎనీ ఐ మీన్ మీరు బీఆర్ చేస్తారు అట్లా ఏముండదు, వాళ్ళది డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి నమ్మడం ఎంతవరకు కరెక్ట్? నమ్మడం అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని చెక్ చేయాలి వంశీ చెప్పినట్టు. అండ్ ఫస్ట్ వాళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ చూసి అందరికీ నాలెడ్జ్ వచ్చేస్తుంది, కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగినా కానీ మెయిన్ తెలిసిపోతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎక్స్పీరియన్స్ అని మేము చెప్పలేము ఎందుకంటే మేము వితౌట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ అందుకు ఛాన్స్ ఇస్తేనే వచ్చాం. బట్ జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మేము ఆల్రెడీ చాలా మంది క్లయింట్స్ కలిసాం కదా, నాకు ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఆ ఫీల్డ్ లో. తెలీదు, చాలా మంది ఇట్లానే స్కామ్స్ చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీలో కడతాము, అది ఇది మాకు 10 లక్షలు ఇవ్వండి ఫస్ట్ అడ్వాన్స్, నేను కట్టేస్తాను చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లానింగ్ అంటే ఏం తెలియకుండా కూడా 10,000. వన్ ఆఫ్ మై క్లయింట్ నరసింహ అని ఒక ఆయన ఉంటాడు. సో ఆయనకు ఒక ఆర్కిటెక్ట్ ప్లానింగ్ ఇచ్చాడు, అంటే మేము ఇనిషియల్ గా మేము అతనికి అప్రోచ్ కాకముందుకు. దాని తర్వాత ఆయన కాల్స్ ఎత్తలేదంట, ప్లాన్స్ అన్ని ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్కి వెళ్దామంటే డబ్బులు తీసుకుని కాల్స్ ఎత్తలేదంట. సో ఈయన మాకు అప్రోచ్ అయ్యాను, ఇట్లా చేశాడు అని చెప్తుంటే ఓకే ఒకసారి ప్లాన్ చూపినంటే ప్లాన్ చూసాం. ఏంటి అంటే లోడ్ బేరింగ్ ప్లాన్ అన్నాడు. దట్ డజంట్ వర్కౌట్ ఇన్ లోడ్ బేరింగ్. తీసుకోవడం కూడా చాలా కష్టం అది. ఏదో చేసి దాని డబ్బులు తీసుకొని ఇక కన్స్ట్రక్షన్ అవ్వదు అని తెలిసి వదిలేసాడు ఇక. సో ఇలాంటి ఫోన్ ఎత్తట్లేదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మేము అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ప్లాన్ వేసుకొని లోడ్ బేరింగ్ లో 3 floors వేసుకొని సో ఫ్రెష్ గా స్టార్ట్ చేసాం అంతా. ఇంకోటి ఇంజనీర్ కి ఆర్కిటెక్ట్ కి తేడా ఏంటంటే, ఇంజనీర్ అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్పారనుకో జస్ట్ చేసేస్తారు అంతే. ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు ఫస్ట్ క్లయింట్ తో ట్రావెల్ చేస్తారు,
మీకు ఏమేం కావాలి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పెళ్ళిళ్ళు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, దాని ప్రకారం ప్లాన్ చేస్తారు. ప్రాపర్ గా వాళ్ళతో ట్రావెల్ చేసి మేమున్నా కానీ 2-3 టైమ్స్ క్లయింట్స్ కలిసి వాళ్ళ ఏమేమి కావాలి, వాళ్ళ జర్నీ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ అనేది ప్రాపర్ గా మాట్లాడుకొని ఎగ్జాక్ట్లీ మీలాగానే మీరు మా గురించి అంతా స్టడీ చేసి ఇట్లా ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, సేమ్ అంతే మేము కూడా వాళ్ళ గురించి అన్ని అడిగి ముందే కలిసి అన్ని మాట్లాడుకొని మీకు ఎంతమంది ఉంటారు, ఏంది మీకు రిక్వైర్మెంట్ ఏంది అవన్నీ తెలుసుకొని మరి డిజైన్ చేసుకుంటాం దాని తగ్గట్టు. సార్ బ్రో, ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ హౌస్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండ్ బూమింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ బ్రో. ఎందుకంటే చాలా మంది దే ఆర్ లైక్ టు లివింగ్ ఇన్ ఈకో హౌసెస్. మీరు అదే చూజ్ చేసుకోవాలని మీకు ఫస్ట్ ఇయర్ లోనే అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? అంటే ట్రెండింగ్ అన్నట్టు ఏం లేదు, అంత లేదు కదా. ట్రెండింగ్ ని చూసి అనేది మేము అంటే విజువలైజ్ చేసుకోలేదు ట్రెండింగ్ ఉంటుంది దీన్ని చేసుకోవాలి అనేది పాయింట్ కాదు అసలు. సో కోవిడ్ సో మేము బిఫోర్ కోవిడ్ నుంచి ఫీల్ లో ఉన్నాము. మాకేంటంటే ఒక ఎకో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్ పరిచయం చేద్దాము మన హైదరాబాద్ కి, నేచర్ ని హాని కలగకుండా కట్టుకుందాము బిల్డింగ్స్. సో మన ఆరోగ్యం కూడా ప్రాపర్ గా ఉండడానికి ఇప్పుడు మన అందరూ ఇంట్లో పుట్టీస్ వాడతాము, ఫాల్ సీలింగ్ వాడతాము, పుట్టీస్ ముక్కులు వెయ్యి క్యాన్సర్స్ వస్తాయి. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళకి అర్థం కాదు. ఈవెన్ ఐ సైట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఏదైతే హెయిర్ ఉందో దానికి తగిలి దాని నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ పౌడర్ చాలా హార్మ్ఫుల్. అది జిప్సమ్ తో రెడీ చేస్తారు. ఆ జిప్సమ్ అనేది చాలా హార్మ్ఫుల్ మనకి. సో ఫస్ట్ నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉండే కాదు. సో దానివల్ల ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మాకు ఎకో ఫ్రెండ్లీ అనేది బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. మాకు జనరల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు, నార్మల్లీ కట్టండి అని. వీసైడ్ కంప్లీట్లీ నేను ఖాళీగా ఉన్నా కూడా మేము చేయలేదు. మేము ఫస్ట్ లో మీకు చెప్పాము కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మేము ఖాళీగా ఉన్నాం అప్పుడు. సో జనరల్ అడిగితే కూడా మేము చేయమని చెప్పాము ఖాళీగా ఉన్నా కూడా. మెయిన్ థింగ్ అంటే మీరు అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేద్దాం అంటే? వాళ్ళు ఒప్పించాలి. యాక్సెప్ట్ చేయడం అంటే భయపడ్డారు బ్రో, వాళ్ళు కూడా భయపడతారు కదా మానేసి చేస్తాం అంటే. బట్ మేము ఇట్లా చూపించాం అనమాట, ప్రూవ్ చేసాం, మాకు కొంచెం టైం ఇవ్వండి చూపిస్తాం అది ఇది అని. అట్లా చిన్న చిన్న చేసుకుని పర్మాకల్చర్ వచ్చిన తర్వాత నమ్మారు, వాళ్ళు నమ్మారు, ప్రాపర్ గా నమ్మారు. అప్పుడు నమ్మలేదు, డౌట్ మీ ఫ్రెండ్స్ ఎవరు నమ్ముంటారు, ఎవరు నమ్మలేదు, మీ రిలేటివ్స్ నమ్మలేదు, పేరెంట్స్ నమ్మన్నారు, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ స్ట్రగుల్స్ గానీ సక్సెస్ ఇప్పటికీ సక్సెస్ గానీ. అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా వెళ్తారు వీళ్ళు, కరెక్టే కదా అది. ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫారెన్ వెళ్ళొచ్చు, అయిపోయింది ఎందుకు వీళ్ళకి. ఆబ్వియస్లీ వాళ్ళకి డౌట్ అది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నారు అదే అంటే చాలా పెద్ద వాళ్ళే మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా, ఆ బిల్డర్స్ ఇలా అయింది, బిల్డర్ ఇలా అయింది. సో వాళ్ళు ఇంకా స్టిల్ షాక్ లో ఉంటారు, మేము ఇట్లా చేస్తున్నాం ఇన్ని ప్రాజెక్ట్స్ అంటే. అవునా అవునా ఈవెన్ షాక్ లో ఉంటారు. అవునా నిజంగా హైదరాబాద్ లో చేస్తున్నాము, ఆంధ్రాలో చేస్తున్నాము, వైజాగ్ లో చేస్తున్నాము, ఇవన్నీ చేసేసరికి తిరుగుతుంటే కూడా వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మాకేం ఉండదు, ఎందుకంటే ప్యాషన్ తో చేస్తున్నాం. ఎక్కడ ప్యాషన్ ఉంటే అక్కడ పెద్ద రిస్క్ అనిపించదు బ్రో. ఎవ్రీడే సైట్ కి వెళ్తాం కదా కొత్తగా, అరే భలే వచ్చింది ఇది, దీనికి ఇలా చేసి ఎలా ఉంటుంది మాది. ఈ జనరల్ కన్స్ట్రక్షన్ అయితే పెద్ద ఇంట్రెస్టెడ్ ఉండదు కట్టిరు. మాదైతే వెళ్తాం కదా డైలీ, అరే ఆర్చ్ కొంచెం మంచిగా వచ్చింది, దీనిపైన ఇంకో లేయర్ వేద్దాం. ఆర్కిటెక్చర్ ఉంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా కొత్త బిల్డింగ్ ఇలా కట్టారు, ఇలా కట్టుంటే ఇంకా బాగుంది. అయితే ఇంకోటి ఏంటి బ్రో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మలక్పేట ఉన్నాయి కదా, అటు నుంచి వస్తుంటే కంప్లీట్ గా జాక్ ఆర్చెస్ రూఫ్స్ ఉండేవి పాత షాప్స్ అన్ని, గోడామ్స్ షాప్స్ అన్ని, అండ్ మద్రాస్ టెర్రస్ రూఫ్స్ ఉంటాయి బ్రిక్స్ తో మొత్తము. సో అవి ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అందరూ అవాడుతున్నారు. ఇట్లా ఆర్చెస్ ఉండే రూఫ్ ఉంటుంది, జాక్ ఆర్చెస్ అని, మద్రాస్ టెర్రస్ రూఫ్స్ అంటే. బట్ అవి మన ఏన్షియన్ టైంలోనే మొత్తం ఆ షాప్స్ అన్ని అవే ఉన్నాయి, కాంక్రీట్ స్లాబ్స్ ఎక్కడ లేవు. నేను వీటి గురించి నేర్చుకున్న తర్వాత ఆ ఏరియా నుంచి వెళ్తుంటే అరే ఇవి అవి కదా, ఇది గురించి చూసి నేను అబ్జర్వ్ చేయలేదు, ఇవి ఇక్కడే ఉన్నాయి, అవన్నీ చాలా ఉన్నాయి బట్ మనం అబ్జర్వ్ చేయమంతే. ఫాల్ సీలింగ్ వర్స్ట్ థింగ్ బ్రో. ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఎవరైనా ఇంటికి చూసామంటే 4-5 రంగులు వేస్తున్నారు, 4-5 లైట్లు పెడుతున్నారు, జిగ్జిగ్లు ఆడుతారు. అవన్నీ రోజు వేసుకుంటారా, వేసుకోరు, ఎప్పుడు వేస్తారు. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మా ఇంట్లో లైట్లోనే చూపించుకోవడానికి స్విచ్ చేస్తారు తప్ప మామూలు లైట్లు, ట్యూబ్ లైట్లు ఏ వాడతారు. ఆ జిగల్ లైట్లు వాడడం కూడా అనవసరంగా ఇన్వెస్ట్ చేస్తారు దాని మీద. అయితే ఇంకోటి వరస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా అబ్జర్వ్ చేసా, రోడ్ పైన వెళ్తుంటే లైక్ మంచి ఇల్లు కట్టుకొని బ్రిక్ వర్క్ కడతారు, ఫస్ట్ ప్లాస్టింగ్ వేస్తారు, దానిపైన ఒక లేయర్ పెయింట్ వేస్తారు, దానిపైన బ్రిక్ ప్యాటర్న్ తో ఇంకో పెయింట్ వేస్తారు, దానిపైన బ్రిక్ ప్యాటర్న్ తో ఇంకో పెయింట్ వేస్తారు, వేసి బ్రిక్ ప్యాటర్న్ పెడతారు. దాని బదులు ఎక్స్పోజ్ పెట్టవచ్చు కదా బ్రిక్, అదే
ఇన్ని లేయర్స్ వేసి మళ్ళీ బ్రిక్ ప్యాటర్న్ పెట్టారు. మనీ సేవ్ అసలు చాలా వరస్ట్ థింగ్ అనిపిస్తుంది. అట్లా ఈ ఎండకి ఈ రైన్ ఎక్కువ పడినప్పుడు దాంతో రియాక్షన్ జరిగి ఉన్న ఛాన్స్. ఎగ్జాక్ట్లీ దీని గురించి మాట్లాడాలి. సో నేను చెప్పా కదా లోకల్ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అది అని. వాళ్ళు ఏంటంటే మన బిల్డింగ్స్ లో అవుటర్ వాల్స్ నుంచి స్లాబ్ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో బేసికలీ మన అవుటర్ వాల్ నుంచి మనకు ఎక్స్పోజ్ వర్క్ చేసినప్పుడు మినిమం 2 feet యాజ్ పర్ రెయిన్ యాంగిల్ ప్రకారం 3 feet అలా ఇచ్చుకుంటే ఏమైతుందంటే మన వాల్ అనేది ఎండకు ఎండదు వానకు తడవదు. అప్పుడు చాలా రోజులు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎండ్ టు ఎండ్ ప్యాషన్ తో ఎండ్ టు ఎండ్ స్టైల్ అది అని చెప్పి ఎండ్ టు ఎండ్ కట్టేసరికి ఏమవుతుందంటే అది వానకు ఎండకు ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు కాదు కానీ 20 years 30 years అవుతుంది ఖరాబ్ అవుతుంది 100%. సో చాలా మంది ఇలాగా చేస్తున్నారు తెలియని వాళ్ళు. మేము ఏ క్లయింట్ కలిసినా ఫస్ట్ షేడ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. షేడ్ ఉండాలి. షేడ్ లేకపోతే కంపల్సరీ అది ఖరాబ్ అయిపోతుంది వాళ్ళు. అండ్ మన బిల్డింగ్స్ వచ్చేసి కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ బిల్డింగ్స్ బ్రో. ఓన్లీ బూజులు దులుపుకోవడం తప్ప ఏం పని ఉండదు మనకి. ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. ఏముండదు, రీపెయింటింగ్ ఉండదు, ఫాల్ సీలింగ్ లైట్లు మార్చడం ఉండదు, ఏముండదు. దశ తులుపుకోవడం అంతే. అదే బెస్ట్ థింగ్. మన 100-200 years బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఇలానే ఉన్నాయి. సో ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీ కట్టుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది అంటే మన బిల్డింగ్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాన నుంచి ఎండ నుంచి. ఇవన్నీ మేము చూసుకుంటే చాలు లైఫ్ బిల్డింగ్ స్పాన్ అనేది పెరుగుతుంటది. నాకు అవి చూస్తుంటే ఇది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. 1-to-1 చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా అనిపిస్తుంది. మా వ్యూవర్స్ కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి అనిపించింది. సో మనం దాని పర్మాకల్చర్ కి వెళ్ళలేము. జూబ్లీ హిల్స్ కి వెళ్ళొచ్చు. దగ్గరలో ఉన్న జూబ్లీ హిల్స్, బట్ సర్క్యులర్ కాదు, స్క్వేర్ బిల్డింగ్ అది. బట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ దేర్. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి పర్లేదండి, మన యూనివర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంతా. బ్రో అసలు ఈ అవుట్లుక్ చూస్తుంటే మా ఇంత ప్రైమ్ ఏరియాలో, అది ఈ చుట్టుపక్కల అన్ని ప్రైమ్ ఏరియా, పక్కన చిరంజీవి హౌస్, ఈ చుట్టుపక్కల ప్రైమ్ ఏరియా, జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ మీరు డీల్ చేశారంటే అసలు షాకింగ్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేయగలుగుతారు, అలాంటి మీరు చేశారు. ఎలా వచ్చింది? మాది ఈవెన్ ఇట్ సెకండ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ క్లయింట్ కూడా మాదే ప్రాజెక్ట్ చూడలేదు, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా. జస్ట్ మేము మా నాలెడ్జ్ ప్రకారం మేము ఎక్స్ప్లెయిన్ చేయడము, మేము చూపించిన ప్లాన్స్ నచ్చడము, మేము ఇలా చేస్తాము, మా బ్యాక్గ్రౌండ్ చూపించడం. సేమ్ మేము పర్మాకల్చర్ ఎలా తీసుకొచ్చాము, ఇది కూడా పర్మాకల్చర్ స్టార్ట్ కాకముందుకే ఇది ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది ప్రాజెక్ట్ అంతా. అది స్టార్ట్ అవ్వముందు ఓకే అయిపోయింది. సో అది చేస్తున్నామని చెప్పాము ఇక్కడ, బట్ అది స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇది అప్పుడే ఓకే అయిపోయింది. జస్ట్ మా నాలెడ్జ్ మీద ఆయన ట్రస్ట్ పెట్టుకున్నాడు. అతను ఇమాజిన్ చేసుకుని మళ్ళీ మేము 3D ప్లాన్స్ అన్ని చూపించడం, నచ్చడం ఆయనకు. అన్నాడు మీరు చాలా ప్యాషనేట్ తో ఉన్నారు అండ్ మాకు ఛాన్స్ ఇచ్చాడు ఆయన కూడా. క్లయింట్స్ చాలా బ్రాడ్ థింకింగ్ మైండెడ్ వాళ్ళు. ఆయనకు తెలిసి కన్స్ట్రక్షన్ ఇలా ఉంటాయి అని. సో మాకు కూడా బాగా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ మేము కూడా ఆన్సర్స్ చెప్పాము అండి. మీకు ఒక ఎగ్జామ్ జరుగుంటది కదా, చాలా జరిగింది చాలా సార్లు. అంటే పెద్దగా అట్లా ఏం చేయలేదు, నార్మల్ క్వశ్చన్స్ అడిగారు, ఇట్లా ఈడ ఏం పెడదామని, అది చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి మొత్తం ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసి. గ్రేట్ అసలు. ఇప్పుడు అంటే మా బ్యాచ్ లో కూడా ఎవరు నమ్మరు జూబ్లీ హిల్స్ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారా అంటే కూడా ఎవరు నమ్మలేరు. మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఇది చూపించిన తర్వాత నమ్ముతారు ఎవరన్నా, అట్లాగే ఉంటది. ఇప్పుడు ఈ ఆర్చ్ ఉన్నాయి బ్రో, ఇదంతా మొత్తం బ్రిక్ యూజ్ చేసే కట్టారు కదా, కంప్లీట్ బ్రిక్. అక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చింది డిజైనింగ్ కోసం పెట్టారు, లేదంటే దాన్ని ఏమంటారు అంటే మనకు విండో సీటింగ్స్ అని ఉంటాయి, వాటిని బేసికలీ బే విండోస్ అంటారు. ఓకే. సో దాన్ని బయటికి జనరల్ ఏం చేస్తారు, ఒక స్లాబ్ కాంక్రీట్ స్లాబ్ వేసుకొని దానిపైన విండో పెట్టి అలా కూర్చుంటారు. అవును. ఇది అలా కాకుండా కాంక్రీట్ స్లాబ్ కాకుండా బ్రిక్స్ తోనే స్టెప్ బయటికి తీసుకొచ్చి కౌర్బలాగా ఒక సపోర్ట్ ఇస్తుంది. కాంక్రీట్ యూజ్ ఉండదు, సో కౌర్బలాగా సపోర్ట్ ఇస్తుంది. సో మా సిట్టింగ్ ఏరియా మీద తగులుతుంది, వెనకాల విండోస్ పెడతాము, లోపల కూర్చోవచ్చు మంచిగా. సో అది ఎస్థెటికల్ గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఈ లుక్ అయితే మాత్రం పీక్స్ అసలు. ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ అంటే డిజైనింగ్ కోసం పెట్టారా? జస్ట్ ఫర్ డిజైన్ అంతది. ఓకే. సో అక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ లో యాజ్ పర్ వాస్తు టాయిలెట్స్ వచ్చినాయి సెంటర్ లో. మీరు యాజ్ పర్ వాస్తు బిల్డ్ చేశారు దీన్ని కొన్ని రూమ్స్ ప్రకారం వాస్తు ప్రకారం తీసుకోవాల్సి వచ్చింది. సో టాయిలెట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే టాయిలెట్ వెంటిలేటర్స్ మనం చాలా పెద్ద పెట్టుకున్నాం కదా, అవి బయటికి ఎక్స్పోజ్ అయితే బాగోదు ఇక్కడ. సో దాన్ని ఎక్స్పోజ్ కాకుండా దానికి ఇలాంటి ఒక అడిషనల్ గా వాల్ ఇచ్చాం. సో బ్రో ఇప్పుడు అవుట్లుక్ అందరికి నాకు చూడగానే అరే ఇది అద్రిపోయింది అనిపించింది ఈ ఆర్చ్ ఒకటి, అండ్ ఈ గ్లాసెస్ డిజైన్ కింద ఉంది చూసా, స్టెప్ బై స్టెప్ కోర్వెల్స్.
కోర్బెల్స్ అండ్ ఈ బ్రిక్ డిజైనింగ్ ఓకే బ్రిక్స్ తో కాబట్టి అది ఓకే. బట్ పైన కూడా పెంకులతో షేడ్ ఇచ్చారు చూసారా, అది ఒక పాతకాలం పద్ధతి ఇల్లుకి ఉండే అవుట్లుక్ ఉంటే చూసావా అలా అనిపించింది. అది మీకు చెప్పాను కదా ప్రతి బిల్డింగ్ కి షేడ్ ఉండాలని. సో షేడ్ ఉంటే సో ఆ షేడ్ అందుకే అది వాల్స్ అంతే అది. రైట్. సో మొత్తం రౌండ్ వచ్చింది, మొత్తం 4 కార్నర్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ మొత్తం కోర్బెల్ అన్నాం కదా, ఆ థీమ్ లో ఉంటుంది. మీరు విండోస్ చూసినా, అక్కడ జాయింట్స్ చూసినా, లోపల విండోస్ చూసినా, లోపల నిషెస్ అనే ఉంటాయి, గూళ్ళు. ఆ గూళ్ళు చూసినా, ఆ పైన జాలీ వాళ్ళు పెరపెడ్ టెర్రస్ మీద జాలీ చూసినా మొత్తం సేమ్ థీమ్ లో ఉండిద్ది. ఇప్పుడు ఈ రూమ్ ఏంది? ఇది హాలా? ఆ పైన బెడ్రూమ్. ఓకే, ఆ విండోస్ ఉన్నది బెడ్రూమ్ సేమ్. ఇది అంటే ఈ సైడ్ కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు అన్నారు అంటే పిల్లర్స్ ఏం యూజ్ చేయము అని మార్నింగ్ అన్నారు కదా, మార్నింగ్ మన ఇంటర్వ్యూలో. దీని పిల్లర్స్ వచ్చినాయి అండ్ దగ్గరకు ఉన్నాయి బాగా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే దగ్గరకు ఉన్నాయి. సో రీజన్ ఏంటి? సో ఇది రీజన్ ఏంటంటే పిల్లర్స్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది బాగా ఇంక్లైడ్ ఉంది, ఇది కొండ మీద కట్టామన్నమాట, మొత్తం హిల్ ఏరియా కొండ మీద కట్టాం. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 12 feet వేరియేషన్ ఉంటుంది. ఇలా ఉంది, ఇలా స్లాంటెడ్ ఉంటుంది. దాని మీద రాయి మీద కట్టాలంటే మనం ఖచ్చితంగా కింద కాలమ్స్ అయి బేస్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి పైదాకా కాలమ్స్ ఎక్స్టెండ్ చేసామంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. ఒక్క చెట్టును కూడా డిస్టర్బ్ చేయకుండా మనం కట్టడానికి కోసం సెంటర్ లో కాలమ్స్ తీసుకొని బయట క్యాంటిలివర్ తీసుకున్నాం అనమాట. ఈచ్ బ్లాక్ అనేది 4 columns మీద ఉంటుంది. ఈ బ్లాక్ 4 columns, ఈ బ్లాక్ 4 columns, కంప్లీట్ క్యాంటిలివర్ ఉంటుంది. ఒక చెట్టు కూడా కట్ చేయకుండా కట్టాము ఈ బిల్డింగ్ ని. గ్రేట్ అంటే అందుకే ఈకో ఫ్రెండ్లీ. నేనేమనుకున్నాను స్టార్టింగ్ చుట్టూ ఆ చెట్లు ఉన్నాయి కదా, దానికి ఎలివేట్ అవుతుంది అండ్ ఆ ఫ్రెష్ ఎయిర్ కూడా లోపలికి వస్తుంది అనుకున్నాను. బట్ మెయిన్ రీజన్ ఇది. రైట్. డిజైన్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది బ్రో. ఇది మెట్లకు కూడా ఇది ఆక్సైడ్ కదా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఈ వ్యూ చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు 2 blocks కి కామన్ స్టేర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ దాకా. సో ఇదేంటంటే ఇది ఫస్ట్ లెవెల్, అది సెకండ్ లెవెల్, అది థర్డ్ లెవెల్. రైట్. ఓకే, మూడిట్లోనూ కనెక్షన్ ఉండే బ్రిడ్జెస్. ఓకే, అండ్ మన ఇక్కడ నుంచి కంప్లీట్ గా 3 levels చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నా కానీ ఆ 3 level ఎక్కడి నుంచి అన్నా జనాలు చూడొచ్చు. రైట్. అండ్ రైట్ ఇంటూ ద ఎంట్రన్స్ మనకు ఒక లావిష్ ఫీల్ వస్తుంది. ఒక 3 floor డూప్లెక్స్ ట్రిప్లెక్స్ లాగా ఉంటది. ఒక కంప్లీట్ లావిష్ ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ లాగా కంప్లీట్ లావిష్ ఫీల్ ఉంటది. ఏదో సంథింగ్ లైక్ ఒక మౌంటైన్ ఫీల్ లాగా వస్తుంటది. ఇక్కడ బే విండోస్ ఉన్నాయి. ఇది ఏంటంటే రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చేసాం అవి. ఇప్పుడు మీరు బయట కోర్బెల్స్ చూసారు, అవి ఎలా ఉన్నాయి, స్క్వేర్ షేప్ లో స్ట్రైట్ గా ఉన్నాయి. ఇవి రౌండ్ గా ఉన్నాయి. రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని దట్టు మన బ్రిక్ కన్స్ట్రక్షన్ లో మర్జ్ చేసాం దాన్ని. వాళ్ళకి కొంచెం ఆర్నమెంటేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్నమెంటేషన్స్ అన్న తగ్గించి మన దాంట్లో మర్జ్ చేసాం దాన్ని. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. ఇది సో ఫస్ట్ లెవెల్ కి ఓన్లీ 1 stairs, ఇద్దరు బ్రదర్స్ కనెక్టివిటీగా. రైట్. సో అండ్ సెకండ్ ఎవరు వాళ్ళకి ఇన్సైడ్ స్టేర్స్ ఉంటాయి డూప్లెక్స్ కి లోపలికి వెళ్ళేసరికి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఇది సెకండ్ లెవెల్. అండ్ టెర్రస్ పైన కనెక్టివిటీ బ్రిడ్జ్ అది థర్డ్ లెవెల్. అది సో 3 connectivities ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా రాజస్థాన్ బే విండోస్ అని, దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసాం. ఇది గ్రాండీ లుక్ అసలు కంప్లీట్ మీకు ఫ్లోర్ సైడ్ గ్రాండీ లుక్ కనిపిస్తుంది మొత్తం. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ మీరు ఇక్కడ టర్న్ అయినప్పటి నుంచి మీకు కంప్లీట్ తెలుస్తూ ఉంటది. ఈవెన్ ఇక్కడ నుంచి చూసినా మనకి ఇక్కడ ఎవరున్నారో కనిపిస్తుంది. మెయిన్ ఐడియా ఏ లెవెల్ నుంచి చూసినా కానీ లోపలికి ఎవరు ఎంటర్ అవుతారని చూడొచ్చు. ఇక్కడ బీమ్ కదా ఇది, బట్ దానికి బీమ్ లేదు కదా. లేదు, అది కంప్లీట్ బ్రిక్స్ తో చేసాము. దాన్ని బ్రిక్ బ్యారల్ వాల్ట్ అంటారు. సో ఆర్చ్ మనం ఎలా చేస్తామో దాన్ని కొంచెం పొడవుగా చేస్తాము. దాన్ని బ్రిక్ బ్యారల్ వాల్ సపోర్ట్స్ అని వాల్స్ పైకి షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, సెంటర్ వెయిట్ పడుతుందంటే వాల్స్ పైకి వెళ్తుంది. బట్ దట్ నాట్ సెమీ సర్కిల్, అట్స్ సెగ్మెంటల్ ఆర్చ్. అంటే ఇప్పుడు ఇది ఇద్దరు కదా బ్రో, అంటే 2 brothers ఉంటారు అన్నది. అంటే ఒక బ్రదర్ కి ఇది, ఒక బ్రదర్ కి ఇది. అంటే కింద ఏరియా అంతా బాల్కనీ టైప్, ఐ మీన్ ఏమంటారు హాల్ టైప్. అంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ప్లాన్స్ అనమాట. ఓపెన్ ప్లాన్స్ అనేది మనకు ఒక 19th century పుట్టింది ఇది. సో ఫ్రాంక్ లోయడ్ రైట్ అనే ఒక ఆర్కిటెక్ట్ దీన్ని ఇన్వెంట్ చేసిండు. ఓపెన్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే కంప్లీట్ ప్లాన్ అంతా ఓపెన్ గా ఉంటుంది. మన ఫర్నిచర్స్ తోని మన రూమ్ డివైడ్ చేసుకుంటాము. సో చాలా మంది ఆర్కిటెక్ట్స్ చాలా విధాలుగా దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఫర్నిచర్ తో రూమ్ డివైడ్ చేయడం. సో మనది కూడా కంప్లీట్ ఓపెన్ ప్లాన్. మన క్లయింట్ దానికి యాక్సెప్ట్ చేసింది, అది గ్రేట్నెస్ అనుకోవాలి. సో వీ కెన్ సీ ఇన్సైడ్ ఓపెన్ ప్లాన్ ఎలా ఉందో ఏంటి అనేది. కంప్లీట్ సింగిల్ హాల్ ఇది. ఇదంతా కంప్లీట్ సింగిల్, సెంటర్ లో ఏ వాల్స్ ఉండవు, ఏముండవు. ఇక్కడ ఓన్లీ వి హావ్ వాల్స్ ఫర్ బెడ్రూమ్స్ అంతే. ఓకే, గ్రేట్ బ్రో. ఇది ఓపెన్ ప్లాన్ అనేది మీరు చూసుకుంటే మీకు ఒక్క వాల్ ఉండదు. అది కిచెన్, డైనింగ్ ఏరియా,
టీవీ యూనిట్. నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకు ఒక పాతకాలం వైబ్ ఉంటుంది చూసామా, అట్లా అనిపించింది. ట్రెడిషనల్ వైబ్. కింద ఫ్లోరింగ్ అంతా అంటే మా ఇంట్లో ఉండేది ఒక పాత ఇల్లు, కమ్మలి ఇల్లు, ఇప్పుడు లేదు. సో ఆ కింద ఫ్లోరింగ్ ఇదే, కింద టచ్ చేశాను అనుకో ఫుల్ చల్లగా అనిపించేది. అసలు కింద కాలు పెడుతుంటే అంత అలా అనిపిస్తుంది నాకు. భలే ఉంది అసలు. అండ్ వాల్స్ కూడా అసలు క్రేజీ అందులో. ఇది కంప్లీట్లీ ర్యాట్రాప్ బౌండ్ టెక్నాలజీ. కైలాష్ ఎక్స్ప్లెయిన్ చేసే దాని గురించి. ర్యాట్రాప్ బౌండ్ అంటే బేసికల్గా ఏంటంటే మనం 9 ఇంచ్ వాల్ కడతాం కదా, వాల్స్ మనం ఎప్పుడైతే ప్లాస్టింగ్ చేయమో బ్రిక్స్ ఏమైందంటే న్యాచురల్ గానే వాటిలో పోరస్ ఉంటాయి. సో ఏమైందంటే ఎయిర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ప్లాస్టింగ్ పెయింటింగ్ చేసినప్పుడు క్లోజ్ అయిపోయింది. మనం ఎప్పుడైతే ర్యాట్రాప్ బౌండ్ కడతామో లోపల మనం ఆల్రెడీ క్యావిటీ ఉంటుంది కదా, క్యావిటీలో ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. సో లోపల బయట నుంచి వేడిగాలు వచ్చినప్పుడు అక్కడ టర్న్ అయ్యి లోపలికి వచ్చేప్పుడు చల్లగా వస్తుంది, బయట నుంచి చల్లగా వచ్చినప్పుడు అక్కడ కూల్ డౌన్ అయ్యి లోపలికి వస్తుంది. సో ఇది మెయిన్ ర్యాట్రాప్ బౌండ్ థీమ్. మనం ఏ బిల్డింగ్ చూసినా కానీ బ్రిక్స్ తో కడితే ఖచ్చితంగా ర్యాట్రాప్ బాండ్ యూజ్ చేస్తాం ఇన్సులేషన్ కోసం. సో ఇది ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ కదా, అటు ఇటు మనం కంప్లీట్ గా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ మనం వాష్ ఇట్లాంటి వాటిలోనే ఫాలో అవుతాం. విండో ఎదురు విండో, డోర్ ఎదురు డోర్, ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ కోసం. ప్యాసివ్ కూలింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మనకి 1% కూడా హాట్ ఎయిర్ అనేది బిల్డింగ్ లో ఉండదు, కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోతా ఉండేది. ఇప్పుడు బయట చాలా టెంపరేచర్ ఉంది, అయినా లోపల వస్తున్న ఫ్యాన్ కూడా వేసుకోలేదు, చల్లగా ఉంటుంది. ఏసీ అవసరం లేదు, అసలు ఫ్యాన్ అసలు అవసరం ఉండదు, ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఇంకా ఫ్యాన్ వేస్తేనే చాలా ఎక్కువ బిల్డింగ్ లో. బ్రో ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వాల్, ఇది ఇంతే కదా, మళ్ళీ పైన కోటింగ్ ఏముండదు, ఇదే అవుటింగ్. అంటే ఇప్పుడు అంటే వాటర్ ఏదైనా అబ్జార్బ్ చేసుకుని దీన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ బ్రిక్ ఐఎస్ఓ గవర్నమెంట్ సర్టిఫైడ్ మహారాష్ట్ర నుంచి తెప్పించాం. ఈ బ్రిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? లోడ్ బేరింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్. ఓకే, ఎక్స్పోజర్ కన్స్ట్రక్షన్ స్పెషల్ గా చేశారు దీన్ని. వాటర్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒక బ్రిక్ తీసుకెళ్లి 4 రోజులు వాటర్ లో వేసినా గానీ బయట తీసిన అంటే సేమ్ బ్రిక్ అలానే ఉంటుంది. 1 minute లో మొత్తం వాటర్ డ్రైన్ అయిపోతాయి. కట్ చేసిన లోపలికి వాటర్ వెళ్ళవు, తెలుస్తూ ఉంటుంది లోపల వాటర్. బ్రిక్ కట్ చేసిన లోపలికి వాటర్ వెళ్ళవు. లోకల్ బ్రిక్ తీసుకున్నారనుకోండి, 2 రోజులు నీళ్ళలో వేసిన వెంటనే మొత్తం పొడి పొడి బయటకు వచ్చింది. ఇది అట్లా కాదు, మీరు 4 రోజులు నీళ్ళలో వేసి మేము ఆల్రెడీ సైట్ లో టెస్ట్ చేసాం. టెస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇది ఎక్స్పోజర్ అండ్ లోడ్ బేరింగ్ లో వాడతాం కదా, మన 100% అనేది యాక్యురసీ ఉండాలి. 1% కూడా రిస్క్ తీసుకోలేం. రైట్. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇప్పుడు విండో ఏరియా అయినా, బట్ ఇది చాలా పెద్దది పెట్టారు. దీనికి మెయిన్ రీజన్ మన ఎక్స్టర్నల్ ఫర్నిచర్ ఏమి ఉండదు మన బిల్డింగ్స్ లో. మొత్తం ఏమి ఫర్నిచర్ లాగా న్యాచురల్ గా ఉంటుంది. సో ఎంత మంది వచ్చినా ఇక్కడ సెట్ అవుతారు. ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఆ మెట్ల మీద కూర్చోవచ్చు. కంప్లీట్ ఇది బే విండో సీటింగ్ అంటారు. విండో సీటింగ్ లో 2 types ఉంటాయి అనమాట. నార్మల్ విండో సీటింగ్ ఏంటంటే గోడ నుంచి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన ఏమైందంటే మనకు ఇన్సైడ్ స్పేస్ తగ్గిపోయింది. మన బే విండోస్ లో ఏంటంటే వాల్ నుంచి బయటికి వెళ్తుంది విండో. అంటే మీరు గోడ బయట కూర్చున్నట్టు ఆల్మోస్ట్. దానివల్ల మీకు లోపల స్పేస్ డిస్టర్బ్ కాదు, మీకు విండో సీటింగ్ కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రతిది కూడా కన్స్ట్రక్షన్ అవుట్లుక్ అంతా ఎలా ఉంది, బట్ దీని వరకు ఏమంటారు లైన్ గా దీన్ని జిగ్జాగ్ ప్యాటర్న్ అంటారు. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. గ్యాలరీ వాల్ లాగా కొద్దిగా యూనిక్నెస్. ఈ ప్లేస్ ఎందుకు బ్రో ఎంత ఓపెన్ గా పెట్టారు? బుక్ షెల్ఫ్ కోసం. అంటే ఇది కూర్చొని మేబీ సిట్టింగ్ ఏరియా చదువుకోవచ్చు. ఓకే, ఇది ఇంత ఓపెన్ గా ఉంది, ఇంత స్పేసియస్ గా ఉంది. అండ్ కిచెన్ ఏరియా అండ్ హాల్ అంటున్నారు, ఏ వాల్స్ లేవు. అంటే ఆ కార్నర్ కింద అయితే 2 చూసాను, 2-4 చూసినా. అండ్ ఇక్కడైతే ఏమీ లేవు అసలు, ఏ ఎక్స్పెక్ట్ లో ఉంది. అండ్ ఇది ఇంత ఓపెన్ స్పేస్ ఎందుకు ఇచ్చారు? ఇది బేసికల్లీ కంప్లీట్ ఓపెన్ ప్లాన్ థీమ్ అండి. ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ లో ఎకో ఫ్రెండ్లీ థీమ్ కాకుండా ప్లానింగ్ లో కూడా ఓపెన్ ప్లానింగ్ థీమ్ అనమాట ఇది. ఓకే, సో నో వాల్ షుడ్ బి దేర్, ఓన్లీ ఫర్నిచర్స్ తోని మనం రూమ్స్ ని డివైడ్ చేసుకుంటాము. సో ఇది జనరల్ గా చాలా మంది ఆర్కిటెక్ట్స్ యూజ్ చేస్తారు, పెద్ద ఆర్కిటెక్ట్స్, బట్ పీపుల్ డోంట్ లైక్ ఓపెన్ ప్లాన్స్ అనే వాళ్ళు. కొంచెం బ్రాడ్ మైండ్ ఉండే వాళ్ళకి నచ్చుతుంటది. సో మన ఫర్నిచర్ పెట్టుకొని డివైడ్ చేసుకోవాలి. ఇలా ఉంటే ఏంటంటే ఇల్లు చాలా కూల్ గా ఉంటది, మధ్యలో ఎలాంటి పార్టిషన్స్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటది, ఫ్రీ ఫ్లో ఆఫ్. సో ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే కిచెన్, టీవీ యూనిట్, డ్రాయింగ్ రూమ్ కమ్ హాల్, సో వీటికి అవసరం లేదు. సో బెడ్రూమ్స్ కి అయితే మనకు పార్టిషన్స్ కావాలి, సో దీనికి పార్టిషన్స్ అవసరం లేదు. సో ఆ వేలో ఇది డిజైన్ చేసుకున్నాం, మధ్యలో ఏ పార్టిషన్స్ ఉండొద్దని. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఎక్కడ బీమ్స్ ఉండవు, మధ్యలో బీమ్స్ ఉండవు, బ్రిక్ పైన ఉంటది, వాల్స్ పైన ఉంటాయి మధ్యలో. నేను చాలా స్ట్రక్చర్ ఇంజనీర్స్ చాలా సేపు కూర్చొని కూడా డిస్కస్ చేసాం, ఏంటంటే చాలా సార్లు మాట్లాడాం ఆయన తోటి. ఏంటి నాకు ఎక్కడ వాల్స్ మధ్యలో బీమ్స్ రావద్దు, నాకు పార్టిషన్స్ లా కనిపించద్దు, చూసినా ఒకటే లాగా ఉండాలి ఫీల్. డిస్కస్ చేస్తే ఆయన ఉండేమని లేదు, నాకు ఇది ఒక్కటి కావాలని చిన్న బీమ్ ఇచ్చాడు ఇక్కడ.
ఇది ఖచ్చితంగా పెట్టుకోండి అని చాలా వరకు తగ్గించి ఇది పెట్టాం. కంప్లీట్లీ కన్సిల్డ్ బీమ్స్ వేసాం మొత్తం. ఓకే, కన్సిల్డ్ బీమ్స్ అంటే స్లాబ్ లోపల మర్జ్ అయి ఉంటాయి అవి, సో బయటికి కనిపించవు. సో కంప్లీట్ కన్సిల్డ్ బీమ్స్ తోనే ఉంది ఇది. ఇంత పెద్ద స్పాన్ కూడా మీరు కంప్లీట్ క్యాంటిలివర్ చూసారు కదా, ఆ దాదాపు 12 feet క్యాంటిలివర్ ఈచ్ సైడ్ ఉంది. సో మొత్తం కన్సిల్డ్ బీమ్స్ అనే ఉన్నాయి. ఓకే, సో అందువల్ల ఇక్కడ బీమ్స్ ఏం లేవు, బీమ్స్ లేనందుకే కొంచెం స్పేషియస్ గా కనిపిస్తుంది. బీమ్స్ ఉంటే ఏదో పార్టిషన్స్ ఉన్నట్టు మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు పైన ఇది ఉంది కదా, మొత్తం సీలింగ్ ఉంది కదా, సీలింగ్ కి ఏమైనా టాపింగ్ చేశారా? ఐ మీన్ ఏమంటారు, టాపింగ్ ఏం లేదు. ఇప్పుడు మన బేసికలీ సీలింగ్ ఏంటంటే ప్లైవుడ్ వాడాలి. ప్లైవుడ్ కొంచెం కాస్ట్లీ అవుతుంది. సో మనం ఏం చేసామంటే నార్మల్ షట్రింగ్ వాడాం, ఐరన్ షట్రింగ్ వాడినప్పుడు ఏమైతే అంటే దాని మధ్యలో బాక్సెస్ గ్యాప్స్ వస్తాయి కదా, అన్ఈవెన్ ఉంటే ఆ గ్యాప్స్ ని కొంచెం నీట్ గా తీసేసి చాప్ చేసి నీట్ గా ఫిల్ చేసుకున్నారు అంతే. సర్ఫేస్ ఏరియా క్లీన్ చేసుకున్నారు. ఓకే బ్రో, ఇప్పుడు మరి దీని మీద ఏమన్నా ఐ మీన్ ఏమంటారు పుట్టి అదే వేస్తారు కదా, డ్రౌన్ సీలింగ్ అట్లాంటివి అంటారు, అవన్నీ వేస్తారా లేదంటే ఫాల్ సీలింగ్ ఏమి ఉండవండి. అందుకే నేను బీమ్స్ కూడా ఏం పెట్టనీయలేదు. ఫాల్ బీమ్స్ ఉంటే ఫాల్ సీలింగ్ ఉంటే మనకి బీమ్స్ ఎలా కనిపించవు. సో అందుకే మేము ఫాల్ సీలింగ్ అయితే వాడు. ఎందుకంటే ఫాల్ సీలింగ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, 5 to 10 years మధ్యలో వెళ్ళిపోతుంది. అండ్ అది నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకు ఎలాంటివి వాడకుండా ఈకో ఫ్రెండ్లీ ఇల్లు వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి బ్రో? మెయిన్ అడ్వాంటేజెస్ అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మెంటల్ ఎబిలిటీ అండ్ వాళ్ళ ఆరోగ్యం. లైఫ్ స్పాన్ అనేది పక్కన పెడితే మెంటల్ ఎబిలిటీ వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది బ్రో. ఉన్న రోజులు కూడా ఆ పీస్ ఉంటుంది, ప్రశాంతంగా. ఆ ప్రశాంతతతో ఇంకా 10 రోజులు ఎక్కువ బతుకుతాం. బీపీస్ తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి. అలాగా యాక్చువల్లీ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా కట్టుకోకుండా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పెంచుకొని మళ్ళీ వీకెండ్స్ సిటీ అవుట్ ఫామ్ హౌస్ వెళ్ళిపోయి అక్కడ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఈ క్లైంట్ ఫామ్ హౌస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వీకెండ్స్ బ్యాక్ సైడ్ పార్క్ ఉంది, ఇది ప్రైమ్ ఏరియా అండ్ నాయిస్ కూడా తక్కువ. ఇటు వెళ్తే ఇంకొకటి పక్కనే చిరంజీవి ఇల్లు. అవును, ఇంత చిరంజీవి ఇల్లు ఇటు సైడ్ చూస్తే అన్ని అసలు ఒక్కొక్క ఇల్లు మన ఎదురు బిల్డింగ్ కృష్ణరాజు గారి ఇల్లు, కృష్ణరాజు గారి ఇల్లు. 20 కోట్లు 30 కోట్లు ఉన్న ఇల్లులు ఉన్నాయి, 40 కోట్లు 100 కోట్లు ఉన్న ఇల్లులు ఉన్నాయి ఏరియాలో. ఇలాంటి ఏరియాలో ప్రాజెక్ట్ ఎట్లా తీసుకొచ్చారు బ్రో మీరు? అది ఇలాంటి కన్స్ట్రక్షన్ తో ఈ క్లైంట్ ఒప్పించారు మీరు? అది అప్పుడు కష్టపడ్డాం బ్రో, అట్లా జరిగింది అలాగా. సో ఇప్పుడు అంటే మీ థాట్ చెప్పగలే క్లయింట్ సో బేసికల్లీ క్లయింట్ కూడా సెర్చ్ చేసిన అనమాట, నాకు ఇంకో ఫండ్లో కట్టే వాళ్ళు ఉన్నారా అని. సో అప్పుడు మేము దొరికాం ఆయనకు. సో మా వాళ్ళు చెప్పాము, మేము చెప్పాము మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అంటే లైక్ ఏవి కట్టలేదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ కేరళలో వర్క్ చేసాము, ఇక్కడ మన దగ్గర ఇంత లేబర్స్ ఉన్నారు, కేరళ లేబర్స్, సో మనం కట్టగలుగుతాము అని చెప్పి. సో మా పోర్ట్ఫోలియో చూపించి, మా వర్క్స్ ఫొటోస్ అవన్నీ చూపించి, అండ్ దీనికి ఇలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇలా చేయాలని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి యూఆర్ సాటిస్ఫైడ్. తర్వాత ఇలా చేసాము. అండ్ మరి మీకు ఇది పెద్ద ఏమంటారు పెద్ద అసెట్ మీ ప్రాజెక్ట్స్ లో, ఎందుకంటే ప్రైమరీలో ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ కదా ఇది. ప్రైమరీలో సెకండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ చెప్పాగా చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు ఈ ఎదురుగా ఉన్నది, అల్లు అర్జున్ కొత్త ఇల్లు కూడా ఎదురుగా ఆ బ్యాక్ సైడ్ గా. సో ఇలాంటి ఏరియాలో మీరు మీ ప్రాజెక్ట్ చూపించారంటే ఇలా వస్తే మీ బ్రాండ్ వాల్యూ ఇలా పెరుగుద్ది. చాలా మంది నమ్మట్లేదు ఫస్ట్ ఇక్కడ మీరు కడతారండి కాదు, ఈవెన్ మీ ఫ్యామిలీ వల్ల నమ్ముతున్నారా ఇలాంటి ప్రైమరీలో కడతానంటే? బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంకా నమ్మట్లేదా? ఇప్పుడు నమ్మారు, వింటారు అంతా ఓకే ఓకే అంటారు కానీ ఏదో చెప్పేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ మీ ఊరు అయితే ఛాన్స్ లేదు అసలు నమ్మరు, ఇక్కడ తెచ్చేదాకా నమ్మట్లేదు, సొల్లు చెప్తున్నా అనుకుంటారు అంతే. ఇంకా ఈ వీడియో రిలీజ్ చేసి పంపిద్దాం. ఓకే బ్రో, మొత్తమే నుంచి చూద్దాం రండి. సరే బ్రో, ఇప్పుడు ఇంత హాల్లో అటు సైడ్ పెద్ద విండోస్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా పెద్ద విండోస్ ఉన్నాయి. మెయిన్ అంటే ఎంత విండోస్ అంటే బ్రిక్ గా తగ్గించడానికి అలా ఏం లేదు, మనకి న్యాచురల్ వెంటిలేషన్ వాడతామని చెప్పాం కదా. సో మన ఇంట్లో న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ లైట్ నే వాడుకుంటాం మన ఇంట్లో. డే టైమ్ లో లైట్ వేసుకుంటే ఆ ఇల్లు వేస్ట్ ఉన్నట్టే. అవునవును, ఎందుకంటే నార్మల్ టైంలో ఇంకా నైట్ లైట్ వేసుకోండి, అది ఇల్లు మనం కట్టుకోలేదు అసలు. ఎప్పుడన్నా మనం నేచురల్ లైట్ యూజ్ చేసుకోవాలి. అవును, బిల్డింగ్ లో మన బిల్డింగ్ ఇదేదో డే టైం అసలు ఈవెన్ ఒక్క లైట్ కూడా వేసి లైట్ అవసరం లేదు, ఫ్యాన్ కూడా అవసరం లేదు మనకి. చూడండి ఎంత కూల్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది అసలు. అవును. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ బ్రిక్స్ మధ్యలో వైట్ కలర్ లో పెట్టారు, ఇది ఏంటది? దాన్ని పాయింటింగ్ అంటారు. మన లైన్ తో చేస్తాం, ఎందుకంటే మన బ్రిక్ జాయింట్స్ ఉంటాయి కదా, మనం కట్టేప్పుడు లెవెల్ రాదు, లాస్ట్ లో ఫినిషింగ్ అప్పుడు లెవెల్ చేసుకుంటాం అనమాట. దాన్ని పాయింట్ నీట్ గా ఉంటుంది వాల్స్. అది అంటే అది సేమ్ బ్రిక్ గురించి చెప్పారు, అది కూడా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని లోపలికి పంపించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఎందుకంటే బయట కూడా అదే ఉంది. అవును, మనకి బయట షేడ్స్ అనేది ఇచ్చాం కదా, సో వాటర్ వాల్ మీద పడే అవకాశమే ఉండదు. మీరు ఆల్రెడీ చెప్పారు ఇదే ఫైనల్ రూఫింగ్ ఉండదని చెప్పేసాను. మన బిల్డింగ్ కాస్ట్ లో ఇదే మెయిన్. వాల్ అనేది మీరు ఎట్లన్నా కట్టచ్చు, సేమ్ కాస్ట్ అయితే.
బట్ ఫినిషింగ్స్ లోనే మనం ఉంటుంది. మనకి రాగా కావాలంటే తక్కువ కాస్ట్ లో అయింది, ఇలా నీట్ ఫినిషింగ్ కావాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి డిఫరెంట్ లుక్ లో డిజైన్ చేస్తారు, ఈ ఆర్క్ కూడా వచ్చింది ఇక్కడ చేశారు. ఇది ఏంటంటే ఒక ఐలాండ్ కిచెన్ అనమాట. ఓకే, సో మా అడిషనల్ గా డైనింగ్ టేబుల్ తీసుకుంటే మళ్ళీ స్పేస్ వేస్ట్ అని ఐలాండ్ కిచెన్ ఒక డైనింగ్ టేబుల్ లాగా. సో ఇది ఆర్చెస్ ఎందుకంటే ఇక్కడ ఫుట్ రెస్ట్ చేసుకున్నప్పుడు మనకి వాల్ తగలకుండా 3 sides ఉంటది. సో 3 sides మనం కూర్చోవచ్చు. ఆ 4th side అనేది మనం స్టవ్ పెట్టుకొని వీ కెన్ కుక్. అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు కుకింగ్. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఐలాండ్ కిచెన్ కమ్ డైనింగ్ ఇది. ఓకే, సో కంప్లీట్ మన బ్రిక్స్ ఇంకా పర్మనెంట్ గా ఉంటది. ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది ఇది ఆర్క్ గాని, అంటే మన థీమ్ లో మిక్స్ అయిపోయి ఉంటది ఇది. ఎగ్జాక్ట్లీ. బ్రో ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం. ఇది ఏంటి బ్రో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది ఈ ప్లేస్? ఇది హాల్ బ్రో, లివింగ్ ఏరియా అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకు వచ్చేసి 2 bedrooms ఉంటాయి ఆపోజిట్ గా. సో కంప్లీట్ మన స్టేర్ కేస్ నుంచి సెంటర్ హాల్ లోకి వస్తాం. ఇక్కడ నుంచి 2 bedrooms కి డివైడ్ అయిపోతాం. ఓకే, సో అంటే ఇది ఇందాక మీరు చెప్పారు కదా కింద నుంచి ఈ హాల్ నుంచి ఆ హాల్ లో నుంచి కనెక్టివిటీ సిట్ అవుట్ కనెక్టివిటీ. ఇది ఒక హాల్, అయితే అదిరిపోయింది. అండ్ ఇది ఉంది కదా పైన బెడ్రూమ్ ఉందా? పైన ఏం లేదు, ఇంకా పైన హెడ్ రూమ్ ఉంది. పైన హెడ్ రూమ్ ఉంది. అండ్ ఇది ఈ డిజైన్ కూడా ఇది ఉంది కదా, రైలింగ్ చాలా గ్రాండ్ గా ఉంది అసలు. అంటే దీనికి కూడా ఎక్కడ నాకు సింగిల్ బీమ్ కూడా కనిపించట్లేదు, కనిపించదు. ఏడ బీమ్ ఉండదు అసలు ఇందులో. ఈవెన్ ఈ బాల్స్ పైన కూడా బీమ్స్ లేవు. ఇట్ సైడ్ ఏమన్నా ఏమైనా వస్తాయి ఇంకా ప్రాప్స్ ఏమన్నా? లైక్ మనం పెయింటింగ్స్ పెట్టుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్. ఇంకే ఆల్మోస్ట్ ఫైనల్ లుక్. అండ్ ఈ ఫ్లోర్ ఏంటి బ్రో? అంటే కింద ఆల్రెడీ అడిగిన మర్చిపోయాను. ఈ ఫ్లోర్ అంటే మార్బుల్స్ ఏం కనిపించట్లేదు, ఏంటి అసలు? ఇది ఆక్సైడ్ ఫ్లోరింగ్ బ్రో. సో మనకు రెడ్ ఆక్సైడ్ ఒకటే తెలుసు, బట్ ఆక్సైడ్ లో చాలా కలర్స్ ఉంటాయి, చాలా ప్యాటర్న్స్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడ ఒక బడ్ వేసాము ఆక్సైడ్ తో నాస్ట్రిచ్ లాగా. సో ఇది ఒక డైమండ్ ప్యాటర్న్, ఒక బార్డర్, ఒక కలర్ ఇచ్చి మొత్తం ఒక కలర్ఫుల్ వాల్. ఇప్పుడు మనం ఎలాగో వాల్స్ కలర్ లేట్లేదు, ఫ్లోరింగ్ లో అయినా కలర్ఫుల్ వాల్ తీసుకొద్దామని రైట్ అలా చేసాము. అంటే ఆక్సైడ్ వల్ల బెనిఫిట్ ఏంటి మనకి? ఆక్సైడ్ వల్ల అంటే చల్లగా ఉంటుంది కంపేర్ టు స్టోన్. ఓకే, ఆక్సైడ్ చల్లగా ఉంటుంది అండ్ మంచి కలర్స్ లో వస్తుంది. అంటే దీని వల్ల హార్మ్ఫుల్ ఏముండదు, బట్ ట్రెడిషనల్ లుక్ తెస్తుంది, ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది. ట్రెడిషనల్ వైబ్. ఓకే, మనం థీమ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ప్యాటర్న్స్ లాగా వేసుకోవచ్చు ఆక్సైడ్ వల్ల. ఓకే, అండ్ అది ఉంది కదా, అది ఓపెన్ రూఫ్ అక్కడ? కంప్లీట్ ఓపెన్. అంటే పైన పాలికార్బోనేట్ షీట్ ఉంటది, బట్ అది మనకి కనిపించదు. సో మన పైన వర్షం పడ్డా ఏదో మన మీద పడ్డట్టు ఉంటుంది. సో మన స్టేర్ కేస్ పైన కూర్చొని పైన క్లోజ్, బట్ యూ కెన్ అంటే ఓపెన్ లాగా ఉంటుంది నేచురల్ లైట్ అక్కడ. సో అలా డిజైన్ చేసి. ఇది కూడా వెంటిలేషన్, ఐ మీన్ లైట్ కోసం పెట్టారు. ఎగ్జాక్ట్లీ, లైట్ కోసం. ఇక్కడ కూడా ఒక్క లైట్ కూడా వేసలేదు, బట్ ఎంత వెలుగుతుంది ఈ టైంలో కూడా. అవును, రైట్. ఈవెన్ ఇప్పుడు ఆ రైలింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ రైలింగ్స్ అన్ని మీరు చూసుకుంటే ఇవన్నీ మనకు స్లాబ్ లో వేయగా మిగిలిపోయిన రాడ్స్, అవి టీఎంటీ రాడ్స్, వాటితోనే మొత్తం రైలింగ్స్ వేసాము. అందరికి చాలా సస్టైనబిలిటీ ఒక ఎలిమెంట్ లాగా, బట్ అందరికి రైలింగ్స్ బాగా నచ్చినాయి, అట్రాక్టివ్ గా ఉన్నాయి. అది నేను ఇంకా మీరు సపరేట్ డిజైన్ చేసారేమో అనుకున్నా, మిగిలిపోయిన వాటి అంటే చెప్పేదాకా తెలియదు, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే అది డిజైన్ లాగా ఉంటుంది. అది డిజైన్ లాగా ఉంది. కాస్ట్ కట్ అనేది అది కూడా ఒక మెథడ్ అన్నమాట. కాస్ట్ కట్ డౌన్ మెథడ్ అది ఒకటి. ఓకే. సో ఇంకొకటి అది ఉంది కదా, వాల్ నిషెస్ ఇట్లా, ఐ మీన్ అవి కోర్బెల్ ఆర్చ్ అంటారు. స్టెప్ వచ్చిందని కోర్బెల్ అంటారు. దేని కూడా అది అట్లా జస్ట్ ఫర్ దీపాలు పెట్టుకోవడానికి, లైట్స్ పెట్టుకోవడానికి, దీవాలి అప్పుడు ఓల్డ్ ట్రెడిషన్. మన స్టోరేజ్ అదే కదా బ్రో. సో అంటే ఒక ట్రెడిషనల్ వైబ్ తేవాలి మనకి. అది అక్కడ దీపాలు పెడితే ట్రెడిషనల్ వైబ్ ఇంట్లోకి రావాలి. చూద్దాం బ్రో. ఈ బెడ్రూమ్ లో థీమ్ ఏమైనా ఉందా బ్రో? అంటే చాలా నీట్ గా చాలా చల్లగా ఉంది చూస్తుంటే. బెడ్రూమ్ లో మెయిన్ థీమ్ ఏమి ఉండదు, బట్ వెనక మనకి పార్క్ ఉండేది కదా, అది మంచి వ్యూ ఉండేది అనమాట. సో మనకి దానికోసం ఇక్కడ బే విండో తీసుకున్నాము. సో మేము ఇక్కడ కూర్చొని పార్క్ వైపు ఎంజాయ్ చేస్తా ఉండొచ్చు, డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అందుకే అంత పెద్ద విండో చేశారు. అండ్ అది కూర్చొని కూడా మస్తు అనిపించింది. కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చి ఇప్పుడు మనోళ్ళు కెమెరా పెట్టారు, చాలా చాలా కనిపించింది. అంటే పార్క్ అంటే అట్ ది సేమ్ టైం పార్క్ వల్ల కూడా వైబ్ వస్తుంది. అండ్ బెడ్రూమ్ సెటప్ ఇదంతా. బెడ్రూమ్ లో కూడా మనకి ఎలాంటి సిట్టింగ్ అవసరం లేదు, అన్ని కూర్చుంటే చాలు, జస్ట్ బెడ్ పెట్టుకుంటే చాలు, ఎలాంటి చైర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ వాల్ కూడా మీకు చూసి చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, హెవీగా ఉండకుండా మైండ్ డిస్టర్బెన్స్ అవ్వదు. ఫస్ట్ చూడడానికి గ్రాండ్ లుక్ ఉంది అసలు.
ఇంకో బెడ్రూమ్ ఉంది బ్రో అక్కడ. అవును. అండ్ ఇప్పుడు అక్కడ ఇందులో కూడా ఇచ్చారు, అంటే ఇక్కడ కూడా అంటే బెడ్రూమ్ లో దీపాలు పెట్టుకునేంత దీపాలని కాదు, మనకి ఊళ్ళో అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ పెట్టుకోవచ్చు, పడుకునే ముందు పక్కన ఫోన్ పెట్టుకోవచ్చు. ఏది బయటకి పాపప్ అయితే మనకు తగులుతాయి. ఓకే. బిల్డింగ్ ఏది తీసుకున్నా కోర్బెల్ థీమ్ లోనే ఉంటుంది మన దాంట్లో, మన బిల్డింగ్ లో. లో కాస్ట్ రైట్. వాష్రూమ్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసేటండి బ్రో, ఈ వాల్స్ అవి కానీ కింద ఫ్లోరింగ్. సో సేమ్ వాష్రూమ్ కూడా కంప్లీట్ ఆక్సైడ్ వేసినాం వాల్స్ కి. సో ఇదేంటంటే మొజాయిక్ టైల్స్ ఒక వేవ్స్ ప్యాటర్న్స్ లాగా ఏదో క్రియేట్ చేసాం ఇక. అండ్ కింద కూడా కంప్లీట్ మొజాయిక్ టైల్స్, ఓల్డ్ బ్రోకెన్ టైల్స్ మొత్తం యూజ్ చేసుకుని సస్టైనబుల్ థీమ్ లో వెళ్ళిపోయాం అలాగా. మొత్తం రీసైకిల్ లాగా మొత్తం ఇది కూడా. సో బ్రోకెన్ టైల్స్ ఇవన్నీ. అవును తెలుస్తుంది. అండ్ ఇది కూడా అంటే ఇప్పుడు వాష్రూమ్ లో ఎక్కువ రెగ్యులర్ గా వాటర్ యూజెస్ ఎక్కువ ఉంటది కదా, సో దాని వల్ల దీనికి ఏమన్నా ఏం ఎఫెక్ట్ పడదు. మన పాతకాలంలో కూడా రెడ్ ఆక్సైడ్ యూజ్ చేసేవాళ్ళు వాష్రూమ్ లో. రైట్ రైట్. చాలా సంవత్సరాలు ఉంటుంది అది వితౌట్ మెయింటెనెన్స్. అండ్ ఈ సిటీ ఇక్కడ వాష్రూమ్ లో ఇంత పెద్ద విండో ఏంది బ్రో? అవతల పార్క్ బ్రో. సో బేసికల్లీ అవతల పార్క్ ఉంది బ్రో. ఓకే. సో మనకి ఎలాంటి విజువాలిటీ ప్రాబ్లం ఉండదు, ఎవరు చూస్తారనే ప్రాబ్లం ఉండదు. అంటే పార్క్ డ్రోన్స్ ఎగరేస్తే వాడి తీయడానికి. సో సో బిగ్గర్ విండో ఇస్తే మోర్ నేచురల్ లైట్ లోపలికి వస్తుంది. అండ్ మన జెమ్స్ మనం చచ్చిపోతుంటది. లోపలికి లోపల ఎర్లీ మార్నింగ్ ఇది ఈస్ట్ గా మంచిగా లైట్ పడుతూ ఉంటది. అండ్ లోపల దానిలో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మనకు టాయిలెట్ లకు ఎప్పుడు ఎంటర్ అయినా కూడా ఆ వెంటిలేషన్ వల్ల. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకు అవసరం లేదు అంటే ఇక్కడ మనం కర్టన్స్ పెట్టుకోవచ్చు కదా, పెట్టేసుకోవచ్చు. మనకు లైట్ ఎక్కువ అంటే కర్టన్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ వాష్రూమ్ కూడా ఒక ఫ్రెష్ రిఫ్రెష్మెంట్ అయ్యేలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇది ఇంకో బెడ్రూమ్ బ్రో, పైన దానికి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ కి ఒక సిట్ అవుట్ ఉంది సో అడిషనల్ గా. సో ఇక్కడ నుంచి వస్తే మీరు చూసారు కదా లెవెల్స్ అన్ని. సో మన ఈ సిట్ అవుట్ నుంచి కూడా ఎంట్రెన్స్ ఎవరు వస్తున్నారో చూడొచ్చు. సో కంప్లీట్ ఏ సిట్ అవుట్ నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ చూడొచ్చు. బ్రిక్ బ్యారల్ వాల్ట్ అది కింద. మరి ఇప్పుడు అంటే పైన రూఫ్ ఉంది, పైన వేసారు కదా, కానీ ఎక్కువ వర్షం పడితే లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటది కదా వాటర్. అంటే డైరెక్ట్ రెయిన్ అయితే పడదు, మన ఎయిర్ కి వర్షం జల్లు పడుతుంది. బట్ అది కూడా ఈ వాల్స్ పైన పడి కిందికి రాకుండా చూసుకుంటది. యాంగులర్ గా పడుతుంది కదా గాలికి, వాల్స్ పైన పడుతుంది. కిందికి అయితే వర్షం పడడం ఛాన్స్ చాలా తక్కువ, రేర్ గా పడుతుంది. పంట ఏం కాదు, ఇంట్లోకి వర్షం అలౌ చేయడం బెస్ట్ థింగ్ అది. సో సన్లైట్ వచ్చినట్టుగా ఈ రెయిన్ అలౌ చేస్తున్నాం. బెడ్రూమ్ లోకి రాకపోతే హ్యాపీ, బెడ్రూమ్ లోకి రావాలండి. రైట్. పైకి వెళ్దాం, పైకి కూడా చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్ ఎలా డిజైన్ చేస్తారో నాకు తెలియలేదు కానీ బ్రో క్రేజీ ఉంది. నాకైతే నేను ఉంటే ఇక్కడే ఉంటాను ఎక్కువ, అంత క్రేజీ ఉంది. ఓపెన్ టాప్ గానీ రూఫ్ గానీ. ఇది ఏంటంటే హెడ్ రూమ్ అన్నట్టు మనకు. సో పైన ఏం చేస్తామంటే గ్లాస్ పెట్టకుండా పాలికార్బోనేట్ షీట్ పెట్టాం, వెరీ ట్రాన్స్పరెంట్ షీట్ అది. సో మనకు కంప్లీట్ ఓపెన్ టు స్కై అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బట్ అండర్ ద షెల్టరే ఉంటాము. సో వర్షం పడ్డా వీ కెన్ ఫీల్ దట్ మన మీద పడుతున్నట్టు ఉంటుంది. సో వర్షం టైంలో ఇక్కడ కూర్చొని టీ కాఫీ తాగుతుంటే కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఈవెన్ బ్రిక్ జాలీస్ ఉన్నాయి, వెంటిలేషన్ ప్రాపర్ క్రాస్ వెంటిలేషన్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ కూడా. అసలు ఎవరు డిజైన్ చేయించుకున్నారు కానీ అసలు ఇంత యూనిక్ గా డిజైన్ చేసుకుంటారని చాలా బాగుంది. అటు సైడ్ వెళ్దామా? అటు సైడ్ ఏముంది? సెంటర్కి వెళ్ళిపోదాం. టెర్రస్. సో ఇవన్నీ బ్రిక్ జాలీస్ అనమాట. సో పారాపెట్ వాళ్ళని నార్మల్ గా కన్స్ట్రక్షన్ చేయకుండా దాన్ని కూడా ఒక ప్యాటర్న్ లో డిజైన్ చేసి ఒక జాలీస్ లా క్రియేట్ చేసాం. ఓకే. సో దానిపైన ఇదేంటి అంటే కోపింగ్ అంటారు దీన్ని. సో మనకు క్యాప్ ఎలాగో వీటికి కూడా ఇది అలాగా వర్షం తడవకుండా, సో రెయిన్ వాటర్ ఈజీగా వెళ్ళిపోవడానికి అది బెటర్ కదా. దీని మీద పైన మళ్ళీ ఇలా ఖరాబ్ అయిపోతాయి. సో ఇలా ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఈ జాలీ వల్ల మనకి వెయిట్ తగ్గుతుంది, వాల్స్ మీద కాస్ట్ తగ్గుతుంది, మనకి సెపరేట్ ఎలివేషన్ డైరెక్ట్ గా మనకు డిజైన్ లాగా కనిపిస్తుంది, డిజైన్ ప్యాటర్న్స్ లో ఉంటుంది. సో ఇదంతా హాల్ ఓపెన్ స్పేస్. అండ్ ఇది బ్రో అసలు ఇది మనం బ్రిక్ బ్యారల్ వాల్ట్ అన్నాం కదా, కింద మాట్లాడుకున్నది. కింద ఆ బ్రిక్ ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్ దానిపైన ఉన్నాం మనం. ఇది బ్రో అసలైన అంటే అసలు ఏదో పైన ఒక 10th ఫ్లోర్ పై నుంచి ఉన్నట్టు చూస్తున్నట్టు ఉంది. ఏదో డిఫరెంట్ వేరే ఏమంటారు వేరే ప్లానెట్ మీద ఉన్నట్టుగా ఉంది చూడడానికి, చాలా క్రేజీ ఉంది, రాయల్ లుక్. సో ఇది మనం ఎగ్జాక్ట్లీ బ్రిక్స్ పైన ఉన్నాం మనం కింద చూపించినట్టు. సో మనకు ఆ ఫీలింగ్ ఉండదు పైనుంచి, బట్ కింద నుంచి తెలుస్తుంటే బ్రిక్ పై. అండ్ మన ఎంట్రన్స్ చూడొచ్చు నుంచి క్లియర్ గా.
ఏ ఫ్లోర్ లో ఎవరు ఏం చేస్తున్నారో మనకి క్లియర్ అబ్జర్వ్. అంటే ఇది ఎందుకు ఓపెన్ వదిలేసారు బ్రో మొత్తం కంప్లీట్? సో ఇక్కడ మొత్తం గ్లాస్ పెడదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఈ బ్రదర్ ఏంటంటే, ఈ క్లయింట్ ఏంటంటే ఈయన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓకే. సో ఇక్కడ బయట చెట్లు కావాలి ఆయనకు, చెట్లు విజువల్ బాగా ఉండాలి, ఏమన్నా పక్షులు ఏమైనా వస్తే ఫోటోస్ తీసుకుంటారని చెప్పి సో కంప్లీట్ ఫ్లోర్ మొత్తం వాల్స్ గ్లాసే వస్తుంది ఇక్కడ అంతా. అండ్ గాలి కూడా అసలు ఓపెనబుల్ చేసుకుంటారు, ఈ గాలి ఎక్కడికి పోదు. అండ్ ఇది గ్లాసులు పెడుతున్నారు, గ్లాస్ పెడితే దట్టు ఓపెనబుల్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. కానీ అసలు క్రేజీ ఉంది ఇది మాత్రం హైలైట్. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైంలో ఆర్ మార్నింగ్ టైంలో మనకి వెంటిలేషన్ ఐ మీన్ విండ్ అంతా వచ్చేది ఇటు నుంచే. అవును, మొత్తం ఫ్లోర్ బిల్డింగ్ మొత్తానికి సరిపోద్ది మొత్తం. ఈ థాట్ ఎవరిది, ఎట్లా పెట్టాలని? అంటే బేసికలీ మేము జనరల్ విండోస్ ఇచ్చాము అక్కడ ఇచ్చినట్టు. బట్ ఈ బ్రదర్ నాకు కొంచెం వెంటిలేషన్ ఎక్కువ కావాలంటే సరే మొత్తం తీసేసి వెంటిలేషన్ ఎక్కువ పెట్టాము ఇక్కడ. మొత్తం ఇల్లు మొత్తంలో హైలైట్ ఏంటంటే ఎక్కడున్నా చల్లగా ఉంది, ఎక్కడున్నా గాలి వస్తుంది, వితౌట్ ఫ్యాన్స్, వితౌట్ ఎక్కడ లైట్ కూడా వస్తుంది, వితౌట్ ఫ్యాన్స్, వితౌట్ సింగిల్ లైట్, మంచి లైటింగ్ వస్తుంది. ఇలాగ ఉండాలి అసలు ఇల్లు. లైక్ కరెంట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈవినింగ్ 6 అయ్యే దాకా మీరు లైట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జనరల్ గా బ్రో ఇలాంటి ఇల్లు కట్టాలి అంటే ఎంత వరకు అవ్వచ్చు మనీ కాస్ట్? సో కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ కైండ్ ఆఫ్ హౌస్ బట్టి ఉంటది, కైండ్ ఆఫ్ ఏరియాని బట్టి ఉంటది, మన ఎంత దూరం వెళ్ళి చేస్తున్నాం మనం హైదరాబాద్ నుంచి అనేది. అంటే ఇప్పుడు మెటీరియల్ అంటే ఏరియా బట్టి ఉంటుంది, ఏరియా నుంచి మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్. ఎకో ఫ్రెండ్లీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇది రెడ్ బ్రిక్, మడ్ బ్లాక్ ఉంటుంది, పొరతరం ఉంటుంది, లైక్ లాటరైట్ ఉంటుంది, స్టోన్ ఉంటుంది. సో బ్రిక్ బట్టి మెటీరియల్ బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది పిల్లర్స్ కాబట్టి మీరు ఇలా వచ్చింది ఈ కాస్ట్. పిల్లర్ స్పేస్ బ్రిక్ వర్క్ కాబట్టి ఇది కాస్ట్ వేరే ఉంటుంది. ఓన్లీ లోడ్ బేరింగ్ అయితే అది కాస్ట్ వేరే ఉంటుంది. అండ్ రూఫ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు కాంక్రీట్ పిల్లర్స్ లాగా ఉందనుకో అది ఒక రేట్ లో ఉంటుంది. లైక్ జాక్ ఆర్చెస్ అన్న, మద్రాస్ టెర్రస్ రూఫ్ అన్న, బ్రిక్స్ తో కడతారు. అవి లాటరల్ వాల్స్ కట్టినా కూడా దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ ఎస్టిమేషన్ చేసుకొని కాస్ట్ ఇస్తాం. ఇలా చెప్పడానికి అయితే కష్టం, అది ఒకటి ఫిక్స్ అవ్వలేము. కంపల్సరీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాము. 0 to ప్రతి పాయింట్ కూడా టచ్ చేద్దాం బ్రో. 100% కంపల్సరీ ఆ ప్రాజెక్ట్కి వెళ్దాం. థ్యాంక్ యూ వంశీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.